రాధాకుండం యొక్క విశిష్టత మొత్తం కూడా ఈ యొక్క నవమ బిందువులో వివరించడం జరిగింది. ఇందులో మనం చూసినట్లయితే నవమ బిందువులో వైకుంఠ జనితో వర మధుపురి తత్రాపి రాసోత్సవాత్ బృందారణ్య ముదార పాణిరమణ తత్రాపి గోవర్ధన రాధాకుండమిహాపి గోకులపతే ప్రేమామృత ప్లావనాత్ కుర్యాదస్య విరాజతో గిరితటే సేవాం వివేకీనకః. భావము భాషము చెప్పినది హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాద్. జై శిల ప్రభుపాద్ కీ జై. భావము మధుర అనబడు పవిత్ర నగరము భగవంతుడైన శ్రీకృష్ణుడు అక్కడ ఆవిర్భవించడం చేత పరలోక వైకుంఠము కంటే ఆధ్యాత్మికంగా ఉన్నతమైనది. దివ్యమైన బృందావనంలో శ్రీకృష్ణుడు రాసలీలలు చేశాడు గనుక అది పురి కంటే కూడా శ్రేష్టమైనది. గోవర్ధన పర్వతం శ్రీకృష్ణుని దివ్యహస్తము చేత ఎత్తబడడం చేత మరియు అతని వివిధ ప్రేమలీలకు ఆటపట్టు అవుడు చేత ఆ బృందావనం కంటే కూడా శ్రేష్టమైనది. శ్రీ రాధాకుండం గోకులపతి శ్రీకృష్ణ ప్రేమామృతం ఉప్పొంగిన ప్రదేశం కనుక అది పై వాటన్నిటికంటే పరమశ్రేష్టమైనది. గోవర్ధనగిరి పాదపీఠంలో గల ఈ రాధాకుండమును సేవింపగోరని బుద్ధిమంతుడు ఎవరైనా ఉంటారా? భాష్యము వ్యాఖ్య. దేవాదేవుని సమస్త సృష్టిలో ఆధ్యాత్మిక ప్రపంచం 4/3 ఉంటుంది. అది సర్వోన్నత ప్రదేశం. భౌతిక ప్రపంచం కంటే ఆధ్యాత్మిక ప్రపంచం శ్రేష్టమై ఉండడం సహజం. కానీ మధురా నగరం మరియు అక్కడ ప్రాంత ప్రదేశాలు భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ దేవాదేవుడైన శ్రీకృష్ణుడు అక్కడ ఆవిర్భవించడం వలన అవి ఆధ్యాత్మిక ప్రపంచం కంటే కూడా సర్వశ్రేష్టమైనవి. బృందావనానికి సంబంధించిన వివిధ భాగాలు భగవంతుని వివిధ లీలల చేత ప్రసిద్ధ చెందిన తాళవనము, మధువనము, బహుళవనం వంటి 12 వనాలతో కూడి ఉండడం వలన అవి మధురాపురి కంటే కూడా శ్రేష్టమైనవి. బృందావనానికి సంబంధించిన ఈ అంతర్వనాలు మధురా నగరం కంటే శ్రేష్టమైనవిగా భావింపబడిన శ్రీకృష్ణుడు తన అనుచరులకు, వ్రజవాసులకు, దేవతలకు రాజైన ఇంద్రుడు ఆగ్రహం కురిపించిన కుంభవృష్టి నుండి రక్షించడానికి తన పద్మహస్తంతో ఛత్రంలాగా పైకెత్తి కారణంగా గోవర్ధనగిరి బృందావనం కంటే శ్రేష్టమైనది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురోన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ముందుగా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఇజ్రేస్ రూపేశ్వర చైతన్య ప్రభువుకి, అలాగే ఇజ్రేస్ వైష్ణవ కృపదాస్ ప్రభుజీ వారికి, అలాగే హేమ హరిదాస్ ప్రభుజీ వారికి, అలాగే ముకుంద శ్రీ హరిదాస్ ప్రభుజీ వారికి, అలాగే చైతన్య చంద్రదాస్ ప్రభుజీ వారికి అందరికీ, అలాగే ఎవరైతే ఈ ప్రవచనాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా శ్రవణం చేస్తున్న వారికి, వీక్షిస్తున్న అందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు. ఈ రోజున మనం ఉపదేశామృతము నవమ బిందువు గురించి చర్చించుకుందాము. ఈ 9వ బిందువులో మనం చూసినట్లయితే ఇది భగవంతుడి యొక్క పవిత్ర ధామైన మధుర బృందావనం, అలాగే భగవంతుడితో లీలలతో సంబంధం ఉన్నటువంటి గోవర్ధన పర్వతము, రాధాకుండం, వీటి మధ్య ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా గొప్పవే, కానీ అన్నింటికన్నా కూడా మనం చూసినట్లయితే ఉన్నతమైనటువంటివి ఏవి అని ఇక్కడ రూపగోస్వామి వీటి మధ్య కంపారిజన్ చెప్తున్నారు. ఆ కంపారిజన్లో కూడా ఎందుకు ఇవి ఒకదానికి ఒకటి గొప్ప అనేది ఇక్కడ వివరిస్తున్నారు. ఈ శ్లోకం మనం చూసినట్లయితే వైకుంఠ జనితో వర మధుపురి తత్రాపి రాసోత్సవాత్ బృందారణ్య ముదార పాణిరమణ తత్రాపి గోవర్ధన
రాధాకుండమిహాపి గోకులపతే ప్రేమామృత ప్లావనాత్ కుర్యాదస్య విరాజతో గిరితటే సేవాం వివేకీనకః. ఈ యొక్క శ్లోకంలో మనం చూసినట్లయితే మధురధామం భగవంతుడు అక్కడ జన్మించినటువంటి పరమ పుణ్యక్షేత్రం. మనం చూసినట్లయితే ఇక్కడ మధురా నగరంలో శ్రీకృష్ణ భగవానుడు నక అవతారాన్ని తీసుకొని ఇక్కడే జన్మించడం జరిగింది ఒక కారంలో. అయితే మధురలో జన్మించడం వల్ల వైకుంఠం కన్నా కూడా ఈ మధురా నగరం చాలా గొప్పది. ఎందుకని ప్రత్యక్షంగా భగవంతుడు అక్కడ ఆయన జన్మించడం వల్ల అది వైకుంఠ లోకం కన్నా కూడా చాలా గొప్పది అని వివరించడం జరిగింది. అలాగే దివ్యమైన వృందావనంలో శ్రీకృష్ణుడు రాసలీల చేశాడు కనుక అది మధురాపురి కంటే కూడా శ్రేష్టమైనది. ఈ మధురా నగరం కన్నా కూడా ఈ యొక్క బృందావనం చాలా చాలా శ్రేష్టమైనది అని ఇక్కడ వివరిస్తున్నారు. చాలామంది అనుకోవచ్చు భగవంతుడికి సంబంధించినటువంటి ధామాలు ఇవన్నీ కూడా, అయినప్పటికీ కూడా మరి ఈ వ్యత్యాసాలన్నీ ఏమిటి అని చాలామంది భావిస్తూ ఉండవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆధ్యాత్మికంగా కూడా మనం చూసినట్లయితే ఈ రాగానుగ భక్తిలో ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు అవి గొప్పవి అనేది కూడా ఇదే శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. మధుర అనబడు పవిత్ర నగరం భగవంతుడైన శ్రీకృష్ణుడు అక్కడ ఆవిర్భవించడం చేత పరలోక వైకుంఠం కంటే కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటిది. ఆధ్యాత్మికంగా ఎందుకు ఉన్నతమైనంటే సాక్షాత్తుగా భగవంతుడు అక్కడ జన్మ తీసుకున్నారు. ఆ ఉద్దేశం చేత ఈ యొక్క మధురా నగరము వైకుంఠం కన్నా, పరలోక వైకుంఠం కన్నా కూడా చాలా శ్రేష్టమైనది అని చెప్తున్నారు. ప్రభుపాద వారు ఇక్కడ భాషల్లో వివరిస్తున్నారు. దేవాదేవుని సమస్త సృష్టిలో ఆధ్యాత్మిక ప్రపంచము 4/3 ఉంటుంది. అది సర్వోన్నత ప్రదేశం. భౌతిక ప్రపంచం కంటే ఆధ్యాత్మిక ప్రపంచం శ్రేష్టమై ఉండడం సహజం. ఇక్కడ మనం చూసినట్లయితే భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు అని చెప్పబడింది. ఈ భౌతిక జగత్తు కేవలం 25% మాత్రమే ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక ప్రపంచం అనేది, ఆధ్యాత్మిక జగత్తు ఏదైతే ఉందో అది మొత్తం కూడా 75% ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా తక్కువ పరిమాణంలో ఉంది భౌతిక ప్రపంచం, ఈ భౌతిక జగత్తు. మనం చూసినట్లయితే ఈ యొక్క రాజ్యంలో కూడా మనం చూసినట్లయితే, ఒక రాజు యొక్క రాజ్యంలో కూడా మనం గమనించినట్లయితే ఈ ఏదైతే ఈ కారాగారాల యొక్క శాతం చాలా తక్కువగా ఉంటుంది మనం గమనించవచ్చు. అంటే జైళ్ళు ఉంటాయి కదా, ఆ జైళ్ళు చాలా తక్కువ ఉంటాయి. అలాగే ఈ యొక్క సామాన్య ప్రజానికం నివసించే ప్రదేశాలు ఎక్కువగా ఉంటాయి మనం గమనించవచ్చు. అలాగే మనం చూసినట్లయితే ఏదైతే మనం ప్రస్తుతం నివసిస్తున్నటువంటి ప్రదేశం, ఇది భౌతిక జగత్తు, ఇది జైలు లాంటిది, ఇది కారాగారం. కారాగారంలో ఎవరుంటారు అంటే ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ధర్మ విరుద్ధంగా ప్రవర్తించారో వారిని ఏం చేస్తారు అంటే తీసుకువెళ్ళి జైల్లో పెడతారు. మనం చూడొచ్చు ఆ విషయం. అయితే మరి మనం ఏం తప్పు చేశాము? అక్కడ మహాప్రభు చెప్తున్నారు, ఏదో కారణం చేత ఈ జన్మ మృత్యు సాగరం పడి తిని, అది ఏదో కారణం అని మహాప్రభు చెప్పారు. ఆ కారణం ఏమిటి అంటే మనం కూడా వైకుంఠ లోకంలో ఉండేవాళ్ళమట. వైకుంఠ లోకంలో ఉన్నప్పుడు అక్కడ అన్ని సేవలు కూడా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికే. ఇక్కడ మనం చూసినట్లయితే భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం, ఆయన అన్నింటికీ భోక్త కనుక ఆ ప్రదేశంలో వైకుంఠంలో భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి, శ్రీ మహావిష్ణువుకే అక్కడ అన్ని రకాలైన కైంకర్యాలన్నీ కూడా, అన్ని భోగాలు కూడా ఆయనకి. అయితే మనం ఒకానొక సందర్భంలో భావించాం, ఇక్కడ ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడికేనా, ఆయనేనా భోక్త, నేను భోక్త కాలేనా అని చెప్పేసి మనం భావించామట. ఆ భావించినటువంటి కారణం చేత మనల్ని ఆధ్యాత్మిక జగత్తు నుంచి ఈ భౌతిక జగత్తు పంపించడం జరిగింది. ఆ కారణం చేతనే మనం ఈ భౌతిక జగత్తుకి రావడం జరిగింది. ఎలాగైతే ఒక రాజ్యంలో ఎలా అయితే జైళ్ల సంఖ్య తక్కువగా ఉంటుందో, అలాగే మిగిలినటువంటి ప్రజ నివసించేటటువంటి ప్రదేశం ఎక్కువగా ఉంటుందో, అలాగే ఆధ్యాత్మిక జగత్తు 75% ఉంటుంది సుమారుగా. అలాగే 25% ఈ భౌతిక జగత్తు ఉంటుంది. ఈ భౌతిక జగత్తు జైల్ అని చెప్పడం జరిగింది. ఎందుకని తప్పు చేయడం వల్ల మనం ఈ ప్రదేశానికి పంపబడ్డాం. అయితే మరి ఈ యొక్క జైలు నుంచి ఎలా బయటపడతాం మనం అంటే, మనం కూడా తెలుసు అందరికీ కూడా, ఈ ఎవరైతే కారాగార శిక్ష అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో వారిని రిలీజ్ చేస్తారు. అది కూడా ఎలా వాళ్ళని బయటికి ఎలా వాళ్ళని విడుదల చేస్తారు అంటే, వారిలో సత్ప్రవర్తన ఉంది అని గ్రహించిన తర్వాత వారిని
తిరిగి విడుదల చేస్తారు జైలు నుంచి. మనం కూడా ఈ యొక్క ఎప్పుడు ఈ యొక్క జైల్లో ఉన్నప్పుడు మనం అంటే ఈ భౌతిక జగత్తులో ఉండి ఇక్కడ సత్ప్రవర్తన మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఈ సత్ప్రవర్తన మనం నేర్చుకుంటామో ఆ సత్ప్రవర్తన వల్ల ఏమవుతుందంటే ఈ జైలు నుంచి మనం బయటపడతాం. మరి ఈ సత్ప్రవర్తన నేర్చుకోవాలి కదా. మరి ఆ సత్ప్రవర్తన నేర్చుకోవాలంటే మనకు కూడా తెలుసు ప్రభుపాల్ వారు ఆయన ప్రిజన్ ప్రీచింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇస్కాన్లో మనం చూసినట్లయితే ఈ యొక్క జైలుకి వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరికీ కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. వారి చేత హరినామాన్ని జపింపజేయటం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అలాగే వారికి జపమాలు ఇవ్వడం, భగవద్గీత ఇవ్వడం, భాగవతం శ్రవణం చేసే అవకాశాన్ని ఇవ్వడం, ప్రసాదాన్ని ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమాలను చేస్తుంటారు. కనుక మరి జైల్లో ఉన్నటువంటి వారికి ముక్తి కలగాలి, మరి జైల్లో ఉన్న సత్ప్రవర్తనతో మెలగాలి అంటే ఈ భౌతిక జగత్తు అనేటువంటి జైల్లో మనం ఉన్నాం. ఇంకా కూడా భౌతికమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మిక ప్రపంచం మనం చేరాలి అంటే బయట ప్రపంచానికి మనం వెళ్ళాలి. జైలు వదిలిపెట్టి అంటే జైలు నుంచి మనల్ని విడుదల చేయాలి అంటే బయట ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మనం మారాలి. మనం కూడా ఈ భౌతిక జగత్తు నుంచి విడివడాలి అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఎలా ప్రవర్తిస్తారో అది మనం తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక జగత్తులో ఉండేటువంటి వ్యక్తులు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటో అవి మనం తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక జగత్తులో ఉండేటువంటి ప్రజలు ఎవరిని సేవిస్తారో ఆయన్ని మనం సేవించడం నేర్చుకోవాలి ఇక్కడ. అప్పుడు మాత్రమే మనం ఏమవుతాము, ఈ యొక్క భౌతిక జగత్తు అనే జైలు నుంచి బయటపడి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళడానికి అర్హతని మనం పొందుతాం. ప్రభుపాల్ వారు చెప్తారు, ఈ యొక్క ఇస్కాన్ సెంటర్స్ మినీ గోలోకాస్ అని చెప్పడం జరిగింది ప్రభుపాల్ వారు. ఇక భూలోక వైకుంఠాలు ఇవన్నీ కూడా, భూలోక గోలోక ధామాలు ఇవన్నీ కూడా భూలోకంలో ఉన్నటువంటి మనం కూడా చూడొచ్చు. ఈ ఎవరైనా ఏదన్నా పోస్ట్కి అప్లై చేయడం మనం చూస్తుంటాం. దానికి తగినటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి, దానికి సంబంధించిన టెస్టులన్నీ పెడతారు, తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు. వీటన్నిటిని దాటుకున్న తర్వాతనే మనం ఆ యొక్క ఉద్యోగానికి అర్హత సంపాదించి దాంట్లో జాయిన్ అవుతాం. అలాగే మనం కూడా ఈ భౌతిక జగత్తు నుంచి విడివడి ఆధ్యాత్మిక జగత్తుకు చేరుకోవాలంటే మనకి క్వాలిఫికేషన్ కావాలి. వాటికి సంబంధించిన విషయాలన్నింటినీ మనం కూడా చూడొచ్చు. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. మనం కూడా ఆ ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రదేశం ఏమిటి అంటే ఈ ఇస్కాన్ సెంటర్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ భక్తి యోగ విధానాన్ని ప్రామాణికమైనటువంటి గురు శిష్య పరంపరలో వచ్చేటువంటి ఆచార్యుల యొక్క అడుగుజాడలను అనుసరించి ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మనకి ఈ విషయాలన్నింటినీ కూడా ప్రణాళికాబద్ధంగా మనకి నేర్పించడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ మనం తీసుకోవాలి. ఆ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం కూడా ఎలా మనం ఆధ్యాత్మిక జగత్తులో ప్రవర్తించాలి అనేది మనకి ఉపదేశం చేస్తాం, మనం నేర్చుకోవచ్చు ప్రత్యక్షంగా. అలాగే మనం చూసినట్లయితే ఈ భౌతిక జగత్తులోనే చెప్పారు కదా, ప్రభుపాల్ వారు చెప్పారు, ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఈ ఇస్కాన్ సెంటర్స్ లేదా భగవంతుడి యొక్క గర్భాలయం ఏదైతే ఉందో అది సాక్షాత్తుగా పరవైకుంఠంతో సమానం. కనుక మనం మరి ఈ భూలోకంలో ఉన్నటువంటి ఆ వైకుంఠానికి చేరుకోగలిగేటువంటి క్వాలిఫికేషన్ మనం కానీ సంపాదించినట్లయితే మనం పరలోక వైకుంఠానికి ఎలా చేరుకోవాలి అనేది మనకు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ భూలోకంలో ఉన్నటువంటి వైకుంఠాలు లేదా ఏదైతే ఈ యొక్క గర్భాలయం ఏదైతే ఉందో మనం చూసినట్లయితే దాంట్లోకి అడుగు పెట్టాలి అంటే మనకు క్వాలిఫికేషన్ కావాలి. మరి ఆ క్వాలిఫికేషన్ ఏమిటి? ఎవరైనా కూడా అడుగు పెట్టవచ్చు దాంట్లో ఎవరికి కూడా ఎటువంటి కులమత భేదాలు ఏమీ లేవు. కాకపోతే క్వాలిఫికేషన్ కావాలి. మనం చూసినట్లయితే క్వాలిఫైడ్. అందుకని ప్రభుపాద చెప్తారు, ప్రపంచంలో దేనికి కొరత లేదు, కొరత ఉంది కేవలం దేనికి అంటే బ్రాహ్మణ కొరత ఉంది, ప్రామాణికమైనటువంటి బ్రాహ్మణుల యొక్క కొరత ఉందని చెప్పారు. దేనికి కొరత లేదు. చాలామంది చెప్తారు ఆహార కొరత ఉంది, ఉద్యోగ కొరత ఉంది, ఇంకొక కొరత ఉందని చెప్తారు. బట్ ఎటువంటి కొరత లేదు, క్లియర్గా చెప్తున్నారు ప్రభుపాల వారు. కేవలం ఈ యొక్క ధర్మాన్ని లేదా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసేటువంటి ప్రామాణికమైనటువంటి బ్రాహ్మణుల యొక్క కొరత ఉంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు బ్రాహ్మణ లక్షణాలను పెంపొందించుకోండి అని చెప్తున్నారు. ఆ బ్రాహ్మణ లక్షణాలను మనం పెంపొందించుకోవాలి. శమోధమస్తపస్సౌచం శాంతిర్ ఆర్జవమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. కనుక ఈ యొక్క భగవద్గీతలో భగవంతుడు వివరించిన విధంగా
మనం ఈ యొక్క గుణాలని పెంపొందించుకోవాలి మనం. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఈ నియమ నిబంధనలన్నీ కూడా పెట్టడం జరిగింది. మనం చూసినట్టయితే శుచిగా ఉండడం, సత్యాన్ని పలకడం, ఇటువంటి 9 రకాలైన గుణాలన్నింటినీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం, జ్ఞానాన్ని కలిగి ఉండాలి, దాని ఇంప్లిమెంటేషన్ కూడా చేయగలగాలి మనం. కేవలం జ్ఞానం అనేది అది ఉపయోగం లేదు, కొంతవరకు ఉపయోగం ఉంటుంది. అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తు గురించి చర్చించుకుంటూ ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జగత్తు గురించి మాట్లాడుతున్నాం. ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి వైకుంఠం గురించి మాట్లాడుతున్నాం. అది గర్భాలయం. మనం చూసినట్లయితే ఎప్పుడైతే మనం ప్రామాణికమైనటువంటి గురు శిష్య పరంపర నుంచి ఒక ప్రామాణికమైనటువంటి ఆచార్యుడి యొక్క సమక్షంలో ఈ భక్తి యోగానికి సంబంధించినటువంటి ఆ ట్రైనింగ్ని మనం తీసుకోవాలి, ఆ ఉపదేశాలను మనం స్వీకరించాలి. ఆ ఉపదేశాలను స్వీకరిస్తూ మనం కూడా ఆ క్వాలిఫికేషన్ని సంపాదించినట్లయితే, ఆ అర్హతని సంపాదించినట్లయితే మనం కూడా ఈ భూలోకంలో ఉన్నటువంటి వైకుంఠం, భగవంతుడు ఉండేటువంటి గర్భాలయంలోకి అడుగుపెట్టగలిగితే మనం పరలోక వైకుంఠానికి కూడా అడుగుపెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే పరలోక వైకుంఠంలో ఏ నియమాలు ఉంటాయి, ఏ నియమాలు పాటించాలి మనం, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ భూలోక వైకుంఠంలో ట్రైనింగ్ ఇస్తారు మనకి. భగవంతుడి యొక్క శ్రీ విగ్రహానికి భగవంతుడికి ఎటువంటి వ్యత్యాసం లేదు శాస్త్రం చెప్తుంది. ఎవరైతే భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్ని ఒక చెక్కనో రాయినో అని భావించే వాళ్ళు ఘోర అపరాధం చేసిన వాళ్ళు అవుతారు. సాక్షాత్తుగా భగవంతుడే రకరకాల అవతారాలు తీసుకున్నారు ఆయన. అందుట్లో అర్చ అవతారం ఒకటి, శ్రీ విగ్రహ అవతారం ఒకటి. భగవంతుడికి ఆ యొక్క శ్రీ విగ్రహానికి ఎటువంటి వ్యత్యాసం లేదు. కనుక మరి మనం చూసినట్టయితే ఆ గర్భాలయంలో ఉన్నటువంటి ఆ శ్రీ విగ్రహం సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే. మరి మనం భగవంతుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించాలి అని చెప్తూ ఉంటాం, వింటూ ఉంటాం. భగవంతుడి యొక్క పాదపద్మాలను సేవించాలి అని వింటూ ఉంటాం. మరి గర్భాలయంలో ఉన్నటువంటి ఆ శ్రీ విగ్రహం ఏదైతే ఉందో ఆ శ్రీ విగ్రహం యొక్క పాదాలని మరి స్పృశించగలిగేటువంటి అర్హతని మనం సంపాదించినట్లయితే వైకుంఠానికి మనం చేరుకున్నట్లే. మరి దానికోసమే ఏం చేశారు, మాంస మధ్య జోద వ్యభిచారాల్ని వదిలిపెట్టాలి అని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే భక్తికి అనుకూలమో వాటిని ఆచరించాలి, భక్తికి ప్రతికూలం ఏవైతే ఉన్నాయో వాటిని త్యజించాలి అని ఉపదేశించడం జరిగింది. ఆ విషయాలన్నింటినీ కూడా మనకి ఇక్కడ నేర్పిస్తారు. ఈ యొక్క మినీ గోలోకాస్ అని వివరించడం జరిగింది. కనుక ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జగత్తులు ఇవన్నీ కూడా మరి ఏది వైకుంఠం అంటే ఎక్కడైతే భగవంతుడి యొక్క నామరూప గుణలీల యశో వైభవాలని కీర్తించడం జరుగుతుందో ఆ ప్రదేశమే వైకుంఠం అని చెప్పడం జరిగింది. కుంట అంటే ఏ ప్రదేశం అయితే కలతలతో నిండి ఉన్నదో, కల్మషంతో నిండి ఉన్నదో, ఎక్కడైతే సదా ఈతి బాధలు అనుభవిస్తున్నారో ప్రజలు, ఆ ప్రదేశం అంతా కూడా కుంట అని చెప్పడం జరిగింది. ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్. ఏ ప్రదేశం అయితే భగవంతుడి యొక్క నామరూప గుణలీల యశో వైభవాలను కీర్తిస్తుంటారో ఆ ప్రదేశం ఎప్పుడూ హరినామ స్మరణతో మారుమ్రోగుతూ ఉంటుందో, ఎక్కడ ప్రజలైతే హరినామ సంకీర్తనని ప్రతినిత్యం ఆచరిస్తూ ఉంటారో ఆ ప్రదేశం వైకుంఠం అని చెప్పడం జరిగింది. శ్రీమద్భాగవతంలో కూడా నారద మహర్షి అడిగినటువంటి ప్రశ్నకి జవాబుగా సాక్షాత్తు భగవంతుడు ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు. ఎక్కడ మీరు ఉంటారు అని నారద మహాముని ప్రశ్నిస్తే, నాహం తిష్టామి వైకుంఠే యోగినాం హృదయేష మద్భక్త ఎత్ర గాయంతే తత్ర తిష్టామి నారద అని భగవంతుడు జవాబిచ్చారు. మరి వైకుంఠంలో ఉండరు, అలాగే యోగుల హృదయాల్లో ఉండరు. మరి ఎక్కడుంటారు? ఎక్కడైతే భగవంతుడి యొక్క నామరూప గుణ లేదా యశో వైభవాలు కీర్తింపబడతాయో, ఏ ప్రదేశంలో అయితే భగవంతుడి గురించినటువంటి చింతన జరుగుతూ ఉంటుందో, ఏ ప్రదేశంలో అయితే భగవత్ చైతన్యంతో నిండి ఉంటుందో ఆ ప్రదేశంలోనే తిష్ట వేసుకొని ఉంటారు భగవంతుడు. మనం ఈ కృష్ణ కథ ఇలా చెప్పుకుంటూ ఉన్నంత సేపు కూడా ఎక్కడ చెప్పబడుతుందో, ఎక్కడ వినబడుతుందో ఆ ప్రదేశంలో భగవంతుడు తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఎప్పుడైతే ఆ కృష్ణ కథను ఆపేశామో, ఆ హరినామ జపాన్ని ఆపేశామో అక్కడ నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళిపోతారు. మరి శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడైతే ఏది వైకుంఠం, మరి వాస్తవ వైకుంఠం ఏది అంటే ఎక్కడైతే భగవంతుడి యొక్క నామరూప గుణాలు యశో వైభవాలు కీర్తింపబడతాయో అదే వైకుంఠం వాస్తవంగా.
వైకుంఠంలో జరిగే కార్యక్రమాలు అవే. అందుకని ప్రభుపాల వారు ఎందుకు మినీ గోలోకాస్ లేదా భూలోకంలో ఉన్న వైకుంఠాలని ఇస్కాన్ మందిరాలని కొనియాడారు అంటే, వైకుంఠంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క ఇస్కాన్ సెంటర్స్లో జరుగుతూ ఉంటాయి. భగవంతుడికి హారతిని ఇవ్వడం, భగవంతుడికి నైవేద్యాన్ని సమర్పించడం, భగవంతుడికి అలంకారం చేయడం, భగవంతుడి యొక్క నామరూప గుణాల యశోవైభవాలను కీర్తించడం, భగవంతుడి కోసం కీర్తన చేయడం, భగవంతుడి ముందు నృత్యం చేయడం, భగవత్ కథని అందరికీ కూడా వివరించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగే ప్రదేశం ఏమిటి అంటే వైకుంఠం. ఎక్కడైతే భగవంతుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు అది వైకుంఠం. ఇంత పూర్వం తరగతిలో కూడా మనం బృందావనం గురించి వివరించుకున్నాం. బృందావనం అంటే అది చైతన్యం అర్థం. సర్వకాల సర్వావస్థల యందు శ్రీకృష్ణ భగవాడి గురించి చింతన చేయగలిగినటువంటి చైతన్యమే బృందావన చైతన్యం. అలా ఏ ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ చైతన్యాన్ని కలిగి ఉన్నారో ఆ ప్రదేశం వాస్తవ బృందావనంగా మారుతుంది. కనుక బృందావనం అనేది ప్రదేశం కాదు, అది చైతన్యం అని వివరించడం జరిగింది ప్రభుపాల వారు. అలాగే వైకుంఠం కూడా ఏ ప్రదేశంలో అయితే వైకుంఠంలో జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ ప్రదేశం వైకుంఠమే వాస్తవంగా. ఆ కార్యక్రమాలు జరగనటువంటి ప్రదేశం అంతా కూడా కుంటగా పిలువబడుతూ ఉంది. అందుకనే ఖచ్చితంగా శ్రీమద్ భాగవతంలో మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వీరి గృహాలయందు ఖచ్చితంగా కూడా ప్రతినిత్యం హరినామ సంకీర్తన జరగాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా హరినామ జపం చేయాలి. హరికథని ఇతరులకు ప్రచారం చేయాలి, 10 మందికి చెప్పాలి హరికథని ఖచ్చితంగా కూడా. అవన్నీ లోపించాయి. ఈ కలియుగంలో జరిగేటటువంటి ఇబ్బంది ఏమిటి అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ యొక్క కుటుంబాలలో ఈ హరినామ సంకీర్తన జరగదు, హరినామ జపం జరగదు. అదే దురదృష్టం అని వివరించడం జరిగింది శ్రీమద్ భాగవతంలో. కనుక కేవలం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కాదు, ఎవరైనా కూడా తమ యొక్క ఇళ్లలో తాము ఎక్కడ నివసిస్తున్నారో ఆ ప్రదేశంలో ప్రతినిత్యం కూడా ఏమి చేయాలి అంటే హరినామ సంకీర్తన చేయాలి, భగవద్గీత భావతాన్ని పఠనం చేయాలి. ఇలా చేసినట్లయితే ఆ ప్రదేశం వైకుంఠంగా మారుతుంది. కనుక భగవంతుడు శ్రీ విగ్రహ రూపంలో ఆయన సాక్షాత్తుగా ఈ భూలోకంలో ఉన్న వైకుంఠంలో ఉన్నారు. మరి భగవంతుణ్ణి నేరుగా ఆయన అర్చ అవతారంలోనే ఉన్నారు. ఇక్కడే ఎన్నో ప్రదేశాల్లో ఎన్నో రూపాల్లో ఆయన ఉన్నారు. మనం చూసినట్లయితే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఆయన ఉన్నారు, శ్రీరంగంలో శ్రీరంగనాథుగా ఉన్నారు, పండరీపూర్లో విఠలనాథుగా ఉన్నారు, ఇలాగా ద్వారకాలో ద్వారకాధీష్గా ఉన్నారు, అహోబిలంలో నృసింహదేవ భగవాన్గా ఉన్నారు. ఇలా రకరకాల ప్రదేశాల్లో రకరకాల రూపాల్లో ఆయన ఉన్నారు. మరి ఆయన్ని నేరుగా వెళ్ళి మనం సేవించగలిగేటువంటి ఆ యొక్క క్వాలిఫికేషన్ని మనం, ఆ అర్హతని మనం సంపాదించాలి. ఆయన నేరుగా గర్భాలయంలోకి వెళ్ళి ఆయన పాదాలను స్పృశించి ఆయనకి సేవ చేసేటటువంటి అవకాశం మనందరికీ ఉంది. మరి ఆ అర్హతని సంపాదించడమే తర్వాయి. మన అర్హతని సంపాదించుకోకుండా మనం వైకుంఠం ఎలా వెళ్ళగలుగుతాం? వెళ్ళలేం. కనుక మరి ఈ భూలోకంలో ఉన్నటువంటి వైకుంఠం ఏవి అంటే ఈ యొక్క భగవంతుడు నివసిస్తున్నటువంటి ధామాలు, దేవాలయాలు. కనుక మనం కూడా ఏమవ్వాలి? భగవంతుడు భగవద్గీతలో చెప్పిన విధంగా బ్రాహ్మణ లక్షణాలు పెంపొందించుకున్నట్లయితే మనందరికీ కూడా అవకాశం ఉంది. ఇస్కాన్లో ఈ యొక్క బ్రాహ్మణ దీక్షను ఇస్తారు. మనం చూసినట్లయితే క్వాలిఫైడ్, మనం చెక్ చేస్తారు అర్హులమా కాదా అని. అప్పుడు మనం బ్రాహ్మణ దీక్ష తీసుకొని భగవంతుడిని నేరుగా వెళ్ళి సేవా కార్యక్రమాలు మనం చేయొచ్చు. అలా సేవా కార్యక్రమాలు చేసేటటువంటి స్థాయికి మనం రావాలి. ఈ ఉపదేశామృతం యొక్క లక్ష్యం కూడా అదే. ప్రభుపాద వారు క్లియర్గా చెప్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా గోస్వామి అయి తీరాలి అని చెప్తున్నారు. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ప్రభుపాద వారు. కృష్ణ చైతన్య మార్గం ఇది ఉపదేశామృతంలో తొలి పలుకులో ప్రభుపాద వారు అంటున్నటువంటి మాటలు. కృష్ణ చైతన్య మార్గంలోని ప్రగతి దాన్ని అనుసరిస్తున్న భక్తుని భావాన్ని అనుసరించి ఉంటుంది. కృష్ణ చైతన్యోద్యమాన్ని అనుసరించేవాడు నిజమైన గోస్వామి అయి తీరాలి. ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని ఆశ్రయిస్తున్నారో ఖచ్చితంగా గోస్వామి అయి తీరాలి అని చెప్తున్నారు ప్రభుపాద వారు. ఎందుకు చెప్తున్నారు అంటే ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఎలాగైతే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఒక చిన్న కథ చెప్తారు. ఎలాగైతే లంగర్ తీయకుండా ఆ రాత్రి అంతా పడవని నడిపారట ఒకానొక వ్యక్తి. అలాగే మనం గోస్వామి అంటే ఇంద్రియాలని నిగ్రహించాలి. ఇంద్రియాలు మనం చెప్పినటువంటి విషయాల్ని అవి స్వీకరించి ముందుకు వెళ్ళాలి. ఇంద్రియాలు ఎలా ప్రవర్తిస్తాయో వాటికి అనుగుణంగా మనం వెళ్ళకూడదు, మన కంట్రోల్లో ఉండాలి. ఇంద్రియాలను నిగ్రహించగలిగే స్థితికి మనం రావాలి. ఇంద్రియాలని మనసుని నిగ్రహించకుండా మనం ఆధ్యాత్మికంగా పురోగమించలేము.
అక్కడ ఎటువంటి ప్రగతి ఉండదు ఆధ్యాత్మికంగా. కనుక మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? ఇంద్రియాలని, మనసుని నిగ్రహించాలి. ఆ ట్రైనింగ్ తీసుకోవాలి మనం. ఆ ట్రైనింగ్ అంతా కూడా మనకి ప్రభుపాల వారు అంతా ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ ప్రదేశంలో వ్యక్తి అయినా కానీ ఈ ట్రైనింగ్ తీసుకోవడానికి అర్హులే. ఉపయోగించుకోవడమే మనం తరువాయి. ప్రభుపాల వారు దీన్ని అంతటా ఏర్పాటు చేశారు, ప్రపంచం అంతా కూడా. కనుక మనం ఏం చేయాలి? ఆ క్వాలిఫికేషన్ని సంపాదించాలి. నామజపం చేయడం, అలాగే గురువులకు సేవ చేయడం, అలాగే భగవద్గీత భావతాన్ని పఠనం చేయడం, భగవద్గీత భావతాన్ని ఇతరులకు వివరించగలిగే స్థాయిలో మనం వాటిని నేర్చుకోవడం, అధ్యయనం చేయడం, ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం చేయాలి. ఎస్పెషల్లీ వైష్ణవులకి సేవ చేయాలి. దేవాలయంలో శ్రీ విగ్రహాలకి సేవ చేయాలి. అలాగే దేవాలయం మొత్తాన్ని శుభ్రపరచాలి. ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ మనం చేయాలి, భక్తియుక్త సేవ. ఇలా చేసినట్లయితే ఏమవుతుందంటే మనం కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతాం. క్రమంగా మరి ఏమవ్వాలి అంటే క్రమంగా అందరూ కూడా బ్రాహ్మణ స్థాయికి రావాలి. బ్రాహ్మణ స్థాయికి వచ్చి భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్ని నేరుగా సేవించేటటువంటి స్థితికి రావాలి అందరూ కూడా. ఆ స్థితికి వచ్చినప్పుడు ఏమవుతామంటే సత్ప్రవర్తన అప్పుడు వచ్చినట్లు. అప్పుడేమవుతుంది? ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ కూడా బద్ధులు గారు ఎవరు కూడా. భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ కూడా వారికి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏముండవు, సమస్యలు ఏముండవు, కష్టాలు ఏముండవు. వారు ఎక్కడుండి కూడా చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. వాస్తవంగా భౌతిక లోకం దుఃఖాలయం, అశాస్త్రం అని చెప్పబడింది. అయినప్పటికీ కూడా ఈ భౌతిక లోకం కూడా ఎంతో ఆనందప్రదమైందిగా ఆయన చూస్తాడు ప్రత్యక్షంగా. ఎందుకని? ఆయన ఎప్పుడు కూడా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ యొక్క చింతనలో నిమగ్నమై ఉన్నాడు. ఆ కారణం చేత ఆయన భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ కానీ ఈ భౌతిక జగత్తు యొక్క ప్రభావం తన పైన ఉండదు. ఆయన భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ కూడా వైకుంఠం యొక్క చైతన్యంలో ఉన్నారు, బృందావనం యొక్క చైతన్యంలో ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది? ఆయన ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా పురోభివృద్ధి సాధిస్తూ ఉంటాడు. అలాగే ఈ భౌతిక జగత్తు యొక్క విషయ వాంఛల పట్ల ఆయనకి ఎటువంటి ఆశ ఉండదు, వాటిచే బంధింపబడడు. మనం ఆ స్థాయికి రావాలి. భక్తిని అనుసరించే వాళ్ళందరూ ఏం చేయాలి? క్రమంగా ఏమవ్వాలి? గోస్వామి అయి తీరాలి అని చెప్తున్నారు. కృష్ణ చైతన్యాన్ని అనుసరించే వాళ్ళందరూ కూడా గోస్వామి అయితే అప్పుడు సత్ప్రవర్తన వచ్చినట్లు ఈ జైలు నుంచి బయటపడతాం. లేకపోతే ఈ జీవితాన్ని ఎలా గడిపేస్తామో మనం జైల్లోనే ఉంటాం, ఇంకా జైల్లోనే ఉంటాం. ఎలా ఉంటామంటే ఈ జీవితం, ఈ శరీరం పోతుంది, ఇంకొక శరీరం వస్తుంది, ఆ శరీరం పోతుంది, ఇంకొక శరీరం వస్తుంది, ఆ శరీరం పోతుంది, ఇంకో శరీరం వస్తుంది, ఇక్కడే ఉంటాం ఇంకా కదా. ఖచ్చితంగా మరి దీని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? మనం బ్రాహ్మణ లక్షణాలను సంపాదించుకోవాలి ఖచ్చితంగా. ఏదైతే మనకు శాస్త్రంలో, అందుకనే విచిత్రం ఏమిటంటే ఈ శాస్త్రాన్ని అనుసరించేటప్పుడు కూడా మనం ప్రామాణికమైన శాస్త్రాన్ని అనుసరించాలి. ప్రామాణికమైన గురు శిష్య పరంపరకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం చాలా శ్రద్ధగా అనుసరించాల్సి ఉంటుంది. మనం కూడా చూడొచ్చు ఈ ప్రామాణికమైనటువంటి దానికి అప్రామాణికమైన దానికి వ్యత్యాసాన్ని మనం గమనించినట్లయితే అప్రామాణికమైనటువంటి కొన్ని వాటిని చాలామంది తీసుకొని అవే ప్రామాణికమైన భావిస్తూ ఉంటారు చాలామంది. ఖచ్చితంగా ఎందుకు కంఠమాల ధరించాలి, ఎందుకు తిలకం, ఎందుకు దీక్ష తీసుకోవాలి, ఇలా ప్రశ్న చేస్తూ ఉంటారు. వాటన్నిటికీ కూడా సమాధానం ఇవ్వడం జరిగింది శాస్త్రంలో. మనం ఖచ్చితంగా భగవంతుడికి భక్తియుక్త సేవ చేయాలి అంటే అటువంటి సాధన చేయాలి మనం ఖచ్చితంగా. ఎటువంటి అపరాధాలకి మనం కూడా చూడొచ్చు. ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఒక ఫేమస్ పర్సన్, ఆయనకి మనం రకరకాలైనటువంటి సేవలన్నీ చేస్తుంటారు, లేదా ఆయనకి ఏర్పాట్లు చేయడం అన్నీ చేస్తుంటారు. ఏర్పాట్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తాం. ఏదైనా పొరపాటు జరిగింది అనుకోండి, మాట వస్తుంది మనందరికీ కూడా, ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళందరికీ కూడా. మరి భగవంతుడు సమస్త సృష్టికి ఆయన చక్రవర్తి. మరి ఆయనకి మనం సేవ చేయాలంటే ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి మనకి? ఆ సేవ చేసేటప్పుడు ఎటువంటి పొరపాట్లు దొరలకూడదు మనకి. దానికి ఏం చేస్తున్నారు? ముందే ట్రైనింగ్ ఇస్తున్నారు మనకి. శ్రీ విగ్రహ రూపంలో ఉన్నటువంటి భగవంతుడికి సేవ చేసే విధంగా మనల్ని తీర్చిదిద్ది గురువులు పర్యవేక్షిస్తూ ఆ సేవను వాళ్ళు చూస్తూ ఉంటారు. అలాగా మనం ఆ స్థాయికి వచ్చిన తర్వాత శ్రీ విగ్రహ సేవలో మనం నియుక్తం చేస్తారు. అలా శ్రీ విగ్రహాలకు మనం సేవ చేయగలిగితే భౌతిక జగత్తు నుంచి విడిపడినట్లే. మనకు ఎటువంటి కష్టం ఉండదు. ఆ స్థాయికి మనం రావాలి. కనుక నాలుగింతలో ఉన్నటువంటి మొత్తం ప్రపంచంలో ఈ యొక్క ఒక వంతు అంటే 25% భౌతిక జగత్తు, 75% ఆధ్యాత్మిక జగత్తు ఉంది. మరి దీంట్లో నుంచి బయటపడాలంటే సత్ప్రవర్తన కావాలి. ఆ సత్ప్రవర్తన ఏంటంటే కృష్ణ చైతన్యం. సింపుల్గా ఈ కృష్ణ చైతన్యాన్ని మనం నేర్చుకొని దీన్ని ఆచరించి అప్పుడు సత్ప్రవర్తన వల్ల మనం ఏమవుతామంటే బయటపడతాం. లేకపోతే ఇదే జైల్లో మగ్గాల్సి ఉంటుంది. ఇలా జైల్లోనే మగ్గుతూ ఉంటాం. ఎప్పటి వరకు అంటే
ఎప్పటి వరకో మనకు కూడా తెలియదు. అప్పటి వరకు కూడా మనం మగ్గుతూనే ఉంటాం. కనుక మనం దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? సత్ప్రవర్తనతో మనం కూడా మెలిగినట్లయితే, ఎలా అయితే జైల్లో నుంచి ఖైదీల్ని రిలీజ్ చేస్తారో, మనలో కూడా ఈ సత్ప్రవర్తన అంటే ఏంటి? కృష్ణ చైతన్యాన్ని కలిగి ఉంటే మనలో కూడా ఈ జైలు నుంచి రిలీజ్ చేస్తారు. అది. కనుక ఇక్కడ ఇంకా చెప్తున్నారు, భౌతిక ప్రపంచం కంటే ఆధ్యాత్మిక ప్రపంచం శ్రేష్టమై ఉండడం సహజం. భౌతిక ప్రపంచం కన్నా ఆధ్యాత్మిక ప్రపంచం చాలా శ్రేష్టమైనది. ఎందుకని? భగవంతుడి యొక్క చైతన్యం ఉంటుంది దాంట్లో. సాక్షాత్తుగా భగవద్ధామానికి భగవంతుడికి ఎటువంటి వ్యత్యాసం లేదు. అలాగే భూలోకంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క ధామాలు, దివ్యదేశాలు ఎన్నో ఉన్నాయి. అవి కూడా భగవంతుడు సాక్షాత్తుగా ఆ ప్రాంతానికి భగవంతుడికి ఎటువంటి వ్యత్యాసం లేదు. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. అలాగే దానికి సంబంధించి కానీ మధురా నగరం మరియు అక్కడ ప్రాంత ప్రదేశాలు భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ దేవాదేవుడు శ్రీకృష్ణ ఆవిర్భవించడం వలన అవి ఆధ్యాత్మిక ప్రపంచం కంటే కూడా సర్వశ్రేష్టమైనవి. కనుక మరి ఈ వైకుంఠలోకం కన్నా కూడా చాలా శ్రేష్టమైనటువంటిది ఏమిటి అంటే ఈ యొక్క మధురాపురి, మధురా నగరం చాలా చాలా గొప్ప నగరం ఇది. భగవంతుడు సాక్షాత్తుగా ఆయన అక్కడ జన్మ తీసుకున్నారు కనుక ఆధ్యాత్మిక దృష్ట్యా మనం చూసినట్లయితే వైకుంఠం కన్నా కూడా చాలా ఉన్నతమైన ప్రదేశం మధురాపురి. అందుకనే మనం చూసినట్టయితే ఈ మధురవాసం అనేటువంటిది చాలా ప్రాధాన్యత సంచరించుకుంది. ధామవాసం అంటారు దీన్ని. ఎందుకని? భగవంతుడు ఆవిర్భవించిన ప్రదేశం. ఈ ధామవాసం కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన కార్యక్రమాల్లో ఒకటి. కనుక అందుకనే ఎందుకు ఆ ప్రదేశానికి మనం కూడా చూస్తుంటాం, ఈ ధామ దర్శనం కానీ ధామవాసం కానీ చాలా విశేషమైనటువంటిది. మరి మనం ధామంలో జన్మ తీసుకోకపోయినా కూడా చాలామంది ధామాలకి వెళ్ళాలి, అక్కడ నివసించాలి అనుకుంటుంటారు. వాస్తవంగా పూర్వం ఈ ధామాలకు సంబంధించి మనం ఎందుకు అంత గొప్పది ఎందుకు అంటే ఈ ధామం సాక్షాత్తుగా భగవంతుడితో సమానం. అలాగే వీటిల్లో వ్యత్యాసాన్ని కూడా ఆధ్యాత్మికంగా ఇక్కడ వివరిస్తున్నారు. మనకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకోవాలి ఖచ్చితంగా. మనం ఈ యొక్క ధామానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కూడా తీర్థయాత్ర అంటుంటారు. ఖచ్చితంగా ప్రామాణికమైన గురు శిష్య పరంపరకు సంబంధించినటువంటి ఆచార్యుల యొక్క పర్యవేక్షణలో మనం వెళ్ళాలి. ధామ దర్శనానికి వెళ్ళినా అక్కడ ఎటువంటి పూజా కార్యక్రమాలు మనం చేయాలన్నా కూడా మనం ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఆచార్యుల వెంట వెళ్ళాలి. మనం చరిత్రలో చూసినట్లయితే రామాయణం మహాభారతంలో కూడా ఈ యొక్క పాండవులు కావచ్చు, అలాగే ఈ యొక్క గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా మనం చూసినట్లయితే రాజులంతా కూడా వారి యొక్క గురువులతో పాటు వెళ్ళారు. మనం చూడొచ్చు. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే ఒక ఆచార్య యొక్క పర్యవేక్షణలో మనం వెళ్ళాలి తీర్థయాత్రలు. లేకపోతే ఆ ప్రదేశంలో మనం చేయకూడనటువంటి పనులన్నీ మనం చేస్తాం. చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి అక్కడికి వచ్చేటువంటి పుణ్యం కన్నా కూడా పాపం ఎక్కువ అవుతుంది. అపరాధాలు చేస్తాం మనం, ఎస్పెషల్లీ అపరాధాలు చేస్తాం మనం. అందుకనే చాలామంది ఆచార్యుల వెంట వెళ్లకుండా ఏదో అక్కడ మనకి తక్కువలో వెళ్ళి రావచ్చు అని చెప్పేసి చాలామంది వెళుతూ ఉంటారు. ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్ల జరిగేటువంటి తప్పు ఇదంతా. ఖచ్చితంగా మనం ఏ ప్రదేశంలోనో ఆ ప్రదేశంలో ప్రశాంతంగా ఉంటే చాలా మంచిది. ఒకవేళ ధామానికి వెళ్ళాలి అంటే ఆచార్యుల యొక్క పర్యవేక్షణలో మాత్రమే వెళ్ళాలి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చేయాలి ఏం చేయకూడదో ముందే మనకు వివరిస్తారు. చాలామంది మనం చూస్తూ ఉంటాము ఈ యొక్క నేపాల్లో ఉన్నటువంటి గండకీ నది అదే ప్రదేశానికి, ఈ ముక్తినాథ్ లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చాలామంది అక్కడ ఉన్నటువంటి శిలలను తెచ్చుకుంటారు. గండకీ నదిలో ఉన్నటువంటి శిలను ఏమంటారంటే ఇక సాలగ్రామాలు. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువుతో సమానం, శ్రీకృష్ణ భగవానుడితో సమానం. చాలామంది ఏమనుకుంటారు ఆ ప్రదేశంలో ఫేమస్ కనుక అది కూడా ఒక రాయి అని చెప్పేసి చాలామంది తెచ్చుకుంటూ ఉంటారు. ఈవెన్ శ్రీ విగ్రహాల కన్నా కూడా చాలా పవర్ఫుల్ ఈ యొక్క సాలగ్రామాలు. సాక్షాత్తుగా భగవంతుడితో సమానం. మనం ఆ సాలగ్రామాన్ని ఎలా అంటే అలా తాగడం, ఎలా అంటే అలాగా వాటిని వర్షిప్ చేయడానికి మనకు అర్హత లేదు. అసలు సాలగ్రామ అర్చన ఈవెన్ ఇస్కాన్లో ఉన్నటువంటి బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది చేయడానికి భయపడుతూ ఉంటారు. అలాంటిది సింపుల్గా తెచ్చేసుకుంటారు ఆ సాలగ్రామాలు అక్కడ. అలాగే కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అక్కడ రాళ్ళు తెచ్చుకోవడం, నీళ్లు తెచ్చుకోవడం, ఆ తీర్థాన్ని తెచ్చుకోవడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తుంటారు. వాటి పట్ల అపరాధం చేస్తాం మనం. అలా తెచ్చుకోకూడదు అనమాట. మనం తెచ్చుకున్నట్లయితే ఏమవుతుందంటే ఆ అపరాధం వల్ల మనం వెళ్ళినటువంటిది దేనికోసం వెళ్ళాం, మన హృదయం పవిత్రం అవ్వాలి, మన యొక్క మనస్సు భగవంతుడి యొక్క లీలలపై లగ్నం కావాలి. ఆ ప్రదేశం గురించి మనం మననం చేసుకోవడం వల్ల భగవంతుడి పట్ల ఇంకా మనకు ప్రేమ పెరగాలి. ఆ ఉద్దేశంతో మనం వెళ్ళాలి. అసలు చైతన్యం ఏమిటి? మనం ఒక ధామాన్ని దర్శించడానికి వెళ్ళాలి అంటే మన యొక్క చైతన్యం ఏమిటి? ముందు ఆ చైతన్యాన్ని డెవలప్ చేసుకొని మనం ధామానికి వెళ్ళాలి.
అలా ధామానికి వెళ్ళేటటువంటి క్రమంలో ఆచార్యుల వెంట వెళ్ళినట్లయితే ఆచార్యులు ఏం చేస్తారు, మన చేత నియమాల్ని, అదొక దీక్ష, తీర్థయాత్ర అనేది దీక్ష కనుక అలా ఆ చైతన్యాన్ని మనలో నింపి మనల్ని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అలాగే అక్కడ నుంచి అలా సారగ్రామాలు తెచ్చుకునేది, అక్కడ ఉన్నటువంటి ఇసుక తెచ్చుకునేది, ఇటువంటి కార్యక్రమాలని చేయకూడదు. అది గురువు పర్మిషన్ ఉంటేనే చేయాలి మనం. ఎందుకని మన ఆచార్యులు మనకి అనుమతి ఇచ్చారనుకోండి, ఆయన చూసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి లోటుబాట్లన్నింటిని కూడా భగవంతుడితో ఆయన సర్ది చెప్పుకోగలుగుతారు, లేదా వాళ్ళ ఆచార్యుడితో ఆయన సర్ది చెప్పుకోగలుగుతారు ఆయన అవి మొత్తం కూడా. కానీ మనకు ఆ అర్హత లేదు. అక్కడ నుంచి వాటర్ తీసుకురావడం వల్ల అవుతుంది, ఆ నీళ్లలో ఉన్నటువంటి జీవరాశులన్నింటినీ కూడా ధామానికి దూరం చేసినటువంటి అపరాధం అవుతుంది మనకి. ఒకానొక సందర్భంలో మనం చూసినట్లయితే ఇక తిరుమలలో ఆళ్వార్ మనం చూసినట్లయితే ఆయన ఆ ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళి చాలా దూరం వెళతారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన ఓపెన్ చేయగానే అక్కడ చాలా చీమలు ఉంటాయి దాంట్లో. అక్కడ అనంత ఆళ్వార్ ఆ చీమలు ఆయన చూసి వెంటనే మళ్ళీ శిష్యులతో చెప్తారు, తిరిగి మళ్ళా ఈ యొక్క ప్రసాదాన్ని తీసుకొని ఆయన మళ్ళీ తిరుమలకు వస్తారు. వచ్చి అక్కడ వదిలిపెడతారు ఆ చీమలన్నింటినీ కూడా. అప్పుడు ఆ శిష్యులు అడుగుతారు, ఆచార్య ఎందుకు మీరు ఇలా ప్రవర్తించారు, మనం చాలా దూరం వెళ్ళాం కదా, తిరిగి మళ్ళీ ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి వీటిని వదిలిపెట్టారంటే అప్పుడు ఆయన చెప్తారు, ఈ తిరుమల గిల్లుల్లో జన్మించినటువంటి ఏ జీవరాశి అయినా కూడా ఇక్కడ శరీర త్యాగం చేస్తే నేరుగా వైకుంఠ ధామానికి చేరుకుంటుంది. మనం ఇప్పుడు ఏం చేసాం, ఈ ప్రసాదాన్ని ఇక్కడ పెట్టడం వల్ల ఆ చీమలు వచ్చేసి మనం వాటిని చాలా దూరం తీసుకెళ్ళిపోయాం తిరుమల నుంచి. ఇప్పుడు అవి కానీ అక్కడ మరణించాయనుకోండి, అవన్నీ కూడా ఏమవుతాయి, మనం చేతుల వాటిని వైకుంఠం వెళ్ళే అవకాశాన్ని మనం చేతుల మనమే తీసేసిన వాళ్ళం అవుతాం, దానికి కారణం మనం అవుతాం. ఆ ఉద్దేశంతో అనంతాళ్ళ వారు ఏం చేశారు, తిరిగి మళ్ళీ ఆ చీమలన్నింటినీ కూడా తిరుమల క్షేత్రానికి చేర్చడం జరిగింది, తిరుమల ధామానికి చేర్చడం జరిగింది. అలాగే మనకి చాలామంది అక్కడ ఉన్నటువంటి జలాన్ని కానీ ఎస్పెషల్లీ సాలగ్రామాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ సాలగ్రామ అర్చన చేసేవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మాంస మధ్య జోద వ్యభిచారాలు చేసేవాళ్ళు సాలగ్రామ అర్చన చేయకూడదు. ఇటువంటి నియమాలన్నింటినీ కూడా శాస్త్రంలో ఇవ్వడం జరిగింది. వాటిని అన్నింటినీ అనుసరించాలి. మనం అనుసరించినప్పుడు మాత్రమే మనం సాలగ్రామ అర్చన చేయాలి. ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాం అంతే. ఇటువంటి ఇంకా చాలా. అలాగే కొంతమంది గోవర్ధన పర్వతం శిల సాక్షాత్తుగా ఈ యొక్క సాలగ్రామంతో సమానం అని చెప్పడం జరిగింది శ్రీ చైతన్య మహాప్రభు. అందుకని మనం చూడొచ్చు, ఈ యొక్క గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో ఆ యొక్క గోవర్ధన పర్వతం యొక్క శిలను కూడా అలా వర్షిప్ చేస్తూ ఉంటారు, గిరి గోవర్ధన్ లాగా. ఈ యొక్క ఆచార్యుల యొక్క అనుమతి లేకుండా మనం ఆ శిలను తీసుకురాకూడదు. ఆ శిలను మనతో తీసుకొచ్చుకొని మనం కూడా పూజ చేసుకుందాం కదా అని చెప్పేసి అనుకరిస్తూ ఉంటారు చాలామంది. అది చేయకూడదు మనం. ఎందుకు అంటే మనకి అటువంటి అర్హత ఉంది అని ఆచార్యులు గ్రహిస్తే, ఆచార్యులు మనకు ఆ అనుమతిని ఇస్తే ఆ కార్యక్రమాన్ని మనం చేయాలి. అది మనం గమనించాల్సినటువంటి విషయం. కనుక మనం చూసినట్లయితే ఈ ధామాన్ని దర్శించేటప్పుడు ఆచార్యుల యొక్క పర్యవేక్షణలో వెళ్ళాలి. ఆచార్యులు మనకి ఇచ్చినటువంటి నిర్దేశాన్ని అనుసరించి మనం అక్కడ ప్రవర్తించాల్సి ఉంటుంది. అలాగే ఏ ధామానికి వెళ్ళినా కూడా తొలుతగా ఏం చేయాలి, శిరస్సు వంచి దండవాద ప్రణామం చేయాలి. ఆ ప్రదేశాన్ని మనం నేరుగా కాలుతో స్పృశించకూడదు. మనం ప్రణామం చేసిన తర్వాత ఆ ప్రదేశానికి వెళ్ళాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి తీర్థంలో నేరుగా మనం కాళ్ళు పెట్టడం, వెళ్ళి ఈత కొట్టడం అటువంటి కార్యక్రమాలు చేయకూడదు. నేరుగా వెళ్ళి దండవాద ప్రణామం చేయాలి పుష్కరిణికి. తర్వాత ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి నీరును స్పృశించి శిరస్సుపై చల్లుకున్న తర్వాత దాంట్లో దిగి 3 మునకలు వేసి యువతలకు వచ్చాయి. అంతేగాని మనం అక్కడ సాధారణమైనటువంటి జలాల్లో మనం జలకాలాడిన విధంగా అలా చేయకూడదు. అక్కడ అది అపరాధం అవుతుంది, మనం అపరాధం చేసిన వాళ్ళం అవుతాం. అలాగే మనం చూసినట్లయితే ఈ యొక్క ఆచార్యుల యొక్క అడుగుజాడలను అనుసరించి మనం ధామంలో ఈ యొక్క ధామ దర్శనం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, వారి యొక్క ఆచార్యుల దగ్గర నుంచి, అంటే వారి యొక్క పూర్వపు యొక్క ఆధ్యాత్మిక ఆచార్యులు ఎవరైతే ఉన్నారో గురుదేవుల నుంచి విన్నటువంటి విషయాలంటే కూడా మనకి వివరిస్తారు. మా గురువు గారు ఇలా ప్రవర్తించారు, వారి గురువు గారు ఇలా ప్రవర్తించారు, వారి గురువు గారు ఇలా మాకు చెప్పారు అనే విషయాలన్నింటినీ కూడా మనకు వివరిస్తారు. వాటిని అనుసరించి మనం వెళ్ళినట్లయితే ఎటువంటి అపరాధాలు చేయకుండా మనం ఉంటాం. అందుకే ధామ దర్శనం లేదా ధామలో నివసించాలి అంటే ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క ఆదేశాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. ఆయన ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్, ఉపదేశాలను మనం స్వీకరించాలి. ఆయన మనల్ని ఉండమంటే ఉండాలి, వద్దు అంటే ఉండకూడదు. అలాగే దర్శించాలి అంటే మనం ఏం చేయాలి, ఆచార్యుల వెంటనే వెళ్ళాలి ఖచ్చితంగా. అంతేగాని ఇప్పుడు మనం చూసినట్టు చాలామంది తక్కువ డబ్బులతోనే మనం ఎక్కువ పుణ్యక్షేత్రాలు చూడొచ్చు అని చెప్పే ఉద్దేశంతో చాలామంది వెళుతుంటారు, మనం చూడొచ్చు.
అక్కడ ఏ క్షేత్రం తర్వాత ఏ క్షేత్రం చూడాలి, ఏ క్షేత్రం తర్వాత ఏ క్షేత్రం చూడాలి అనేది కూడా ఒక సాంప్రదాయం ఉంది మనకి. అలాగే ఏ చైతన్యం అనేది ప్రధానమైనటువంటి విషయం మనం చూడాలి. ఏ చైతన్యంతో మనం ఆ ప్రదేశానికి వెళుతున్నాం. అక్కడ ధామంలో మనం ఈ యొక్క ఎటువంటి వ్యాపార బుద్ధితో అక్కడ ఉన్నటువంటి వస్తువులను చూడటం కానీ, అక్కడ ఉన్నటువంటి పూజారులతో మనం ధామ వాసులు, అందుట్లో కూడా ధామ ఆ క్షేత్రంలో ఉన్నటువంటి సేవకులు వాళ్ళంతా. వాళ్ళ పట్ల అపరాధం చేయకూడదు మనం. వాళ్ళని దూషించడం కానీ అటువంటి కార్యక్రమాలు చేయకూడదు. అలా చేసినట్లయితే అపరాధం అవుతుంది. దానికన్నా కూడా ధామంకి వెళ్ళి అపరాధం చేయటం కన్నా కూడా ఇంట్లో ఉండి హరినామం జపం చేసుకోవడం చాలా మంచిది. కనుక మనం ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళామన్నది కాదు, ఆధ్యాత్మిక ఆచార్యుడితో వెళ్ళామా లేదా అనేది ప్రధానమైనటువంటి విషయం. ఎన్ని ప్రదేశాలు చూసామన్నది కాదు, మనం ఏ చైతన్యంతో వాటిని దర్శించామనేది ప్రధానమైన విషయం. ఇది మనం గమనించాలి ఖచ్చితంగా. లేని పక్షంలో అపరాధాలు చేస్తాం. కనుక ఆ మధురవాసం అంత గొప్పది. అందుకనే ఆ మధురా క్షేత్రం, ధామ దర్శనం, ధామ ఎస్పెషల్లీ మధురవాసం, ఇక్కడ మనం చూసినట్లయితే వైకుంఠలోకం కన్నా కూడా చాలా చాలా గొప్పది ఈ మధుర నగరం. ఎందుకని అక్కడ శ్రీకృష్ణ భగవానుడు అక్కడ జన్మించడం జరిగింది, ఆయన అవతారం అక్కడ తీసుకోవడం జరిగింది. అందుకని చాలా చాలా గొప్పది అని ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. తర్వాత మనం చూసినట్లయితే అక్కడ ప్రాంత ప్రదేశాలు భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ దేవాదేవుడు శ్రీకృష్ణ అక్కడ ఆవిర్భవించడం వలన అవి ఆధ్యాత్మిక ప్రపంచం కంటే కూడా సర్వశ్రేష్టమైనవి. బృందావనానికి సంబంధించిన వివిధ భాగాలు భగవంతుని వివిధ లీలల చేత ప్రసిద్ధి చెందిన తాళవనము, మధువనము, బహుళవనము వంటి 12 వనాలతో 12 వనాలు కూడిన ఉండడం వలన అవి మధురాపురి కంటే కూడా శ్రేష్టమైనవి. ఇక్కడ మధురాపురి కంటే కూడా శ్రేష్టమైనది ఏంటంటే బృందావనం. మనం చూసినట్లయితే ఎందుకు ఈ బృందావనం మరి మధురా నగరం కన్నా కూడా ఉన్నతమైనటువంటిది అంటే, ఈ బృందావనంలో అక్కడ జన్మ మాత్రమే తీసుకున్నారు మధురలో, కానీ ఈ బృందావనంలో ఆయన ఎన్నో లీలలు చేయడం జరిగింది శ్రీకృష్ణ భగవానుడు మనం చూసినట్లయితే. కనుక ఆ లీలలన్నీ ఆయన అక్కడ జరపడం వల్ల అది మధురా నగరం కంటే కూడా చాలా 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 ఉన్నతమైనటువంటి ప్రదేశం బృందావనం. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు శాశ్వతంగా నివసించే ప్రదేశం బృందావనం. ఆయన ఉండేటువంటి లోకం కూడా గోలోక బృందావనం, అది కూడా బృందావనమే. ఇది ఈ భౌతిక జగత్తులో మనం చూసేటువంటి బృందావనం. సాక్షాత్తుగా భగవంతుడు శాశ్వతంగా ఉండేటువంటి ప్రదేశం ఈ యొక్క బృందావనం. ఆయనకి ఎంతో ఇష్టమైన ప్రదేశం ఆ బృందావనం. కనుక భగవంతుడు ఎన్నో లీలలు చేశారు అక్కడ ఉన్నటువంటి 12 వనాల్లో. తాళవనము, మధువనము, బహుళవనము, ఇలాగా బృందావనం, ఇవన్నీ కూడా 12 వనాలు. ఆ వనాల్లో అన్నింటిలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆయన స్వయంగా అక్కడ నడయాడినటువంటి ప్రదేశం, ఆయన యొక్క పాద స్పర్శతో పులకించినటువంటి ప్రదేశం అదంతా కూడా. అటువంటి దివ్యమైన ప్రదేశం ఈ యొక్క మధురా నగరం కన్నా కూడా చాలా 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 ఉన్నతమైనది అని ఇక్కడ వివరించడం జరిగింది. కనుక ఎందుకు ఇంకా కూడా బృందావనం ఎందుకు అంత గొప్పది అంటే, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఈ బృందావనం అనేది చైతన్యం అని. అందుకని మధురా నగరం కన్నా కూడా చాలా 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 గొప్పది అయింది బృందావనం. ఆ బృందావనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిని సేవిస్తారంటే శ్రీకృష్ణ భగవాన్ని. ఎవరి గురించి ఆలోచిస్తారంటే శ్రీకృష్ణ భగవాన్ గురించి ఆలోచిస్తారు. 24 గంటలు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. అది బృందావనం. మనం కూడా మన ఇల్లుని బృందావనం చేసుకోవాలి, మన హృదయాన్ని బృందావనం చేసుకోవాలి, మన జీవితాన్నే బృందావనం చేసుకోవాలి. 24 గంటలు కూడా శ్రీకృష్ణ భగవానుడి గురించి ఆలోచించడం నేర్చుకోవాలి. అదే కృష్ణ చైతన్యం యొక్క లక్ష్యం కూడా అదే మనం గమనించాలి. కనుక ఆ బృందావన చైతన్యం అనేది ప్రధానమైనటువంటి విషయం. కనుక మరి ఆ బృందావన చైతన్యాన్ని మనం నేర్చుకోవాలి. ఆ విషయాలన్నిటి కూడా మనకు ట్రైనింగ్ ఇస్తారు ఇస్కాన్లో. అందుకనే ఇది చాలా చాలా ఉన్నతమైనటువంటిది. ఆధ్యాత్మికంగా మనం పురోభివృద్ధి చెందాలి అంటే మనకి ఒక మార్గం కావాలి, ఒక గురుకులం కావాలి. ఇదంతా తెలుసుకోవాలి అంటే అదంతా కూడా మనకి ఇక్కడ నేర్పిస్తారు. ట్రైనింగ్ సెంటర్ ఇక్కడంతా కూడా వాడి గురించి విషయాలన్నిటి కూడా నేర్పిస్తారు. మనం ప్రతిదాన్ని కూడా కృష్ణ సంబంధంగా చూడగలగాలి, కృష్ణుడి గురించి ఆలోచించగలగాలి. ఆ స్థాయికి మనం రావాలి. అందుకనే ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి విశుద్ధ భక్తులుగా మారతారో వారికి ప్రపంచంలో ఇక ఏ ప్రదేశం అంటే కృష్ణుడితో సంబంధం ఉన్న ప్రదేశానికే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. కృష్ణుడితో సంబంధం లేని ప్రదేశానికి వాళ్ళు వెళ్ళరు. కృష్ణుడితో సంబంధం ఉన్నటువంటి విషయాల గురించే వాళ్ళు మాట్లాడతారు. కృష్ణుడితో సంబంధం ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో నైవేద్యాన్ని అంటే భగవంతుడు స్వీకరించినటువంటి వాటినే వారు స్వీకరిస్తారు. భగవంతుడు అంగీకరించిన వాటిని వాళ్ళు అంగీకరిస్తారు తప్ప భగవంతుడితో సంబంధం లేనటువంటి వేటికి కూడా వారికి సంబంధం లేదు.
ఇది చాలా చాలా గొప్ప విషయం మనం చూడాలి. కనుక మరి బృందావనం అంత గొప్పది ఎందుకంటే బృందావనంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ గురించి ఆలోచిస్తారు అక్కడ. ఆ ఉద్దేశం చేత ఆ చైతన్యాన్ని మనం నేర్చుకోవాలి. ఆ చైతన్యమే కృష్ణ చైతన్యం. సర్వకాల సర్వావస్థల యందు కూడా కృష్ణుడు గురించి ఆలోచించాలి మనం. బృందావనంలో ఉన్న వాళ్ళు చేసేటువంటి పని అది. మనం మచ్చుకి ఇతఃపూర్వం కూడా వివరించుకున్నాం. ఈ యొక్క గోపబాలురందరూ కూడా ఈ అరణ్యానికి వెళుతూ ఉంటారు. ఈ యొక్క గోవు దూడల్ని వారు రక్షించడం కోసం, వాటికి మేత వేయడం కోసం వెళుతూ ఉంటారు. ఆ వెళ్ళేటువంటి క్రమంలో వారు మధ్యాహ్నం తినడం కోసం అని చెప్పేసి చద్ది తీసుకొని వెళుతుంటారు. క్యారేజ్ బాక్స్ మన భాషలో. అలా తీసుకెళ్లే క్రమంలో ఆ గోపికా స్త్రీలందరూ కూడా వారు వంట వండుతారు. దేనికోసం వండుతారంటే శ్రీకృష్ణ భగవానికి ఇష్టమైన పదార్థాలను వండుతారు వారు. శ్రీకృష్ణుడుకి ఈ వంట అంటే ఇష్టం కనుక ఆయన ఇష్టంతో తీసుకుంటారు కాబట్టి వాడిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఆప్యాయతతో వారు ఆ పదార్థాలన్నింటినీ కూడా సిద్ధం చేస్తారు. సిద్ధం చేసిన తర్వాత వారి పిల్లలతో కూడా చెప్తారు ఆ విషయాన్ని. నాన్న, ఈ యొక్క పదార్థం నీ కోసం చేయలేదు నేను. మామూలుగా మనం చూస్తే పిల్లలంతా కూడా బాధపడతారు. ఏంటి, నా కోసం చేయలేదా? కృష్ణుడి కోసం చేసావా? ఎందుకు నీ కృష్ణుడు అంతే అలా ఇష్టం? నేనంటే నీకు ఇష్టం లేదా అని చెప్పేసి బాధపడలాం ఎవరు కూడా. అవునా అమ్మా, ఇది కృష్ణుడికి చాలా ఇష్టమా? అయితే నేను ఫస్ట్ ఇది కృష్ణుడిగా ఇస్తాను అని చెప్పేసి చెప్తారన్నమాట. అంటే అక్కడ ఉన్నటువంటి గోపికా స్త్రీలు ఆ చైతన్యంలోనే ఉన్నారు, బృందావన చైతన్యంలో ఉన్నారు, కృష్ణ చైతన్యంలోనే ఉన్నారు. అలాగే అక్కడ ఆ పిల్లలు కూడా కృష్ణ చైతన్యంలోనే ఉన్నారు. ఇది కృష్ణుడికి సమర్పిస్తే చాలా ఆనందపడతారు కనుక నేను కృష్ణుడికి సమర్పిస్తాను. అందుకనే ఆ పిల్లలు కూడా వచ్చి ఆ పదార్థాలన్నింటినీ వాడు తినేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణ భగవానికి ఇస్తూ ఉంటారు. అందరూ కూడా శ్రీకృష్ణ భగవానికి ఇస్తే ఆయన ఎంతో ఆదరంతో వాటిని స్వీకరిస్తారు. స్వీకరించిన తర్వాత తిరిగి మళ్ళీ వారికి ఇస్తుంటారు ఆ పదార్థాలన్నింటినీ కూడా. అంటే బృందావనం చూడండి, ఆ బృందావనం యొక్క చైతన్యం ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా శ్రీకృష్ణ భగవాన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే శ్రీకృష్ణ భగవాన్ కూడా ఎవరి గురించి ఆలోచిస్తారు? అక్కడ భక్తుల గురించి ఆలోచిస్తుంటారు. అందుకే భక్తుల హృదయంలో భగవంతుడు, భగవంతుల హృదయంలో భక్తులు, అంతే. అదే బృందావన చైతన్యం. కనుక అలాగే ఇక్కడ ఆ గోపికా స్త్రీలంతా కూడా ఈ యొక్క మధురా నగరానికి ఈ పెరుగుని, పాలుని, నెయ్యి ఇటువంటివన్నీ కూడా విక్రయించడానికి వెళ్ళేవాడు. వాస్తవంగా వాళ్ళు పెరుగు, పాలు విక్రయించడానికి కాదు వెళ్ళింది, వాళ్ళ ఉద్దేశం వేరే ఉంది. వారు ఎందుకు వెళ్తారంటే వారు ఏదైతే అనుభవించినటువంటి శ్రీకృష్ణ భగవాన్ యొక్క దివ్యలీలలన్నింటినీ కూడా ప్రచారం చేస్తారు. ఎలాగైతే ప్రభుపాల వారు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారో వీరంతా కూడా ఏం చేస్తారంటే ఆ మధురా నగరంలో అగ్రహారాల్లోకి వెళ్ళి భగవంతుడి యొక్క లీలలన్నీ చెప్తుంటారు. అక్కడ పాల్గొనడానికి వచ్చినటువంటి వాళ్ళకి, పెరుగు కొనడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ లీలలన్నింటినీ వివరిస్తారు. విచిత్రం ఏమిటంటే అక్కడ కొనుక్కోవడానికి వచ్చేటువంటి స్త్రీలందరూ కూడా ఆ పాల కోసం, పెరుగు కోసం కాదు వచ్చేది, శ్రీకృష్ణ భగవాన్ యొక్క కథ వినడం కోసం వస్తారు. అది చైతన్యం, అంత గొప్ప చైతన్యం అన్నమాట. ఆ చైతన్యం అంటే వీరంతా కూడా ఆ కృష్ణ కథను చెప్తూ ఉంటారు. యశోమతి నందన మ్రజబర నాగర గోకుల రంజన కానా గోపీ ప్రణాదన మదన మనోహర కాళియదమన విధాన. ఆ మధురా నగరంలో ఆ గోపికా స్త్రీలందరూ కూడా వచ్చి ఎవరైతే ఆ పెరుగుని, పాలని కొనుక్కోవడానికి వచ్చినటువంటి ఆ యొక్క బ్రాహ్మణ పత్తులందరికీ కూడా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానికి సంబంధించినటువంటి లీలలన్నింటినీ కూడా వివరిస్తూ ఉంటారు. వారు ఒకరితో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుకుంటుంటారంటే కృష్ణలీల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ కృష్ణలీలంతా మాట్లాడుకుంటూ ఉంటే వినడానికి వీరంతా వస్తారు. అలా విని శ్రీకృష్ణ భగవానికి విశుద్ధ భక్తులుగా మారుతారు ఆ బ్రాహ్మణ పత్నులు. మనం చూడొచ్చు. అంటే భగవత్ కథ ఎంత శక్తివంతమైనది అనేది మనం గమనించవచ్చు. అంత శక్తివంతమైనటువంటిది కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ భగవత్ కథను వినాలి ఎంతో శ్రద్ధతో. కనుక బృందావనం ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడి గురించి ఆలోచిస్తారు. భగవంతుడు ఎవరి గురించి ఆలోచిస్తారు? భక్తుల గురించి ఆలోచిస్తుంటారు. ఇది బృందావన చైతన్యం. అందుకని బృందావనం అంత గొప్పది అని వివరించడం. అలాగే మనం చూసినట్లయితే ఆ బృందావనంలో ఈ యొక్క కాళీయ లీలలో మనం చూసినట్లయితే ఆ కాళీ యొక్క విష వల్ల
అక్కడ ఉన్నట్టు గోవులంతా కూడా ఆ నీరు తాగడం వల్ల, ఆ గోపాలంతా కూడా ఆ యొక్క నీరుని తాగడం వల్ల వారంతా కూడా మరణించడం జరుగుతుంది. ఆ మరణించినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వచ్చి చూస్తారు. వాళ్ళంతా కూడా ఎటువంటి జీవ లక్షణాలు లేవు వాళ్ళలో. చూసినప్పుడు ఆయన స్వయంగా వెళ్ళి ఆ గోవుల్ని పట్టుకొని, అలాగే ఆ గోపబాల యొక్క దేహాన్ని పట్టుకొని, ఎలాగైతే ఒక తండ్రి చనిపోయినప్పుడు, తల్లి చనిపోయినప్పుడు ఎలా అయితే రోధిస్తారో, అలా సాక్షాత్తుగా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఎంతో వైరాగ్యమూర్తి, ఆయన ఆత్మారాముడు, ఆయన అటువంటి వ్యక్తి వారిని నిజంగానే తన బంధువు చనిపోతే లేదా తన ఇంటి వారు చనిపోతే ఎలా రోధిస్తారో ఆ గోమాతల్ని ఆలింగనం చేసుకొని, ఆ గోపబాల యొక్క శరీరాన్ని ఆలింగనం చేసుకొని ఎంతో వేదన అనుభవిస్తారు శ్రీకృష్ణ భగవానుడు. మనం చూడొచ్చు. అది నటన కాదు. శ్రీమద్భాగవతంలో చాలా ప్రదేశాల్లో కూడా నటోనాట్య ధరో యదా అని వివరించడం జరిగింది. ఆయన ఒక నటనలాగా ఉంది అని వివరించారు కొన్ని ప్రదేశాలు. బట్ ఈ ప్రత్యేకమైనటువంటి బృందావనంలోకి వస్తే ఇది డిఫరెంట్. బృందావనంలో ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు ప్రదర్శించేటువంటి ప్రతి లీల కూడా వాస్తవమైనటువంటిది. వాస్తవంగా గోలోక బృందావనంలో జరిగేటువంటి లీల, బృందావనంలో జరిగే లీల ఒకటే. ఆయన ఎంతో రోధిస్తారు. రోధించినప్పుడు ఆయన యొక్క నేత్రాల నుంచి జాలువారినటువంటి ఆ యొక్క బిందువుల వల్ల, ఆ కన్నీటి వల్ల తిరిగి వారంతా కూడా మళ్ళా ప్రాణం తీసుకుంటారు. అంటే వారంతా కూడా లేచి నిలబడతారు. ఎలా నిద్రలో నుంచి లేస్తారో వాళ్ళంతా కూడా, చనిపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి బ్రతుకుతారు. ఎందుకని? భగవంతుడి యొక్క దేహం దివ్యమైనటువంటిది. అందులో నుంచి కన్నీరు ఏంటి? అమృతంతో సమానం. అది మరణాన్ని కూడా జయింపగలిగే విధంగా ఉంటుంది. మరి బృందావనం యొక్క చైతన్యం ఏమిటి అంటే, బృందావనంలో కృష్ణుడు భక్తుల గురించి ఆలోచిస్తారు, భక్తుడు కృష్ణుల గురించి ఆలోచిస్తారు. ఇదే బృందావన చైతన్యం. మనం కూడా ఆ స్థాయిలో శ్రీకృష్ణ భగవానుడికి భక్తియుక్త సేవ చేస్తే ఆయన ఎప్పుడు కూడా మనం ఆలోచన. అందుకే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఒక మాట చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, భగవంతుడిని చూపించు అంటారు. మనం కూడా ఇప్పుడు ప్రధానమంత్రి గారిని కలవాలనుకోండి, చాలా కష్టం. అది అసాధ్యమైతే కాదు, కష్టం కొద్దిగా. కానీ ప్రధానమంత్రి మనల్ని చూడాలి అనుకున్నారనుకోండి, ఎంతసేపులో చూస్తారండి? కొన్ని గంటల్లోనే చూడగలుగుతారు ఆయన మనల్ని. అంటే అర్థం ఏమిటి? భగవంతుడిని మనం దర్శించాలని కాదు, భగవంతుడు యొక్క హృదయంలో మనం ఒక చోటుని సంపాదించుకోవాలి. ఈ భక్తుడు ఈరోజు నా కోసం ఈ యొక్క నైవేద్యాన్ని తీసుకొస్తూ ఉంటాడు, ఆ భక్తుడు ఇంకా రాలేది అని ఎదురు చూడాలి కృష్ణుడు. లేదా ఈ సమయానికి నా భక్తులు వచ్చి ఇక్కడ కీర్తన చేస్తారు, ఇంకా చేయలేదేంటి కీర్తన అని ఎదురు చూస్తూ ఉండాలి కృష్ణుడు. లేదా మనం చూసి నంపిళ్ళై అనేటువంటి ఆచార్యులు శ్రీరంగ క్షేత్రంలో రంగనాథుడి గురించి ఎంతో గొప్ప ప్రసంగం చేస్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి వెనక స్తంభం కూడా ఆయన యొక్క ప్రవచనానికి వంగిపోయిందంట. అంటే మనం చూస్తే గట్టిగా ఉంటుంది కదా స్తంభం, మెత్తగా అయిపోయి ఆయనకు అనుకూలంగా వాలిపోయింది స్తంభం. అలాగే గర్భాలయంలో ఉన్నటువంటి రంగనాథుడు ఆదిశేషుడి పై నుంచి లేచి వచ్చి ఈ ప్రసంగం వింటున్నాడంట. అక్కడ కాగడ పట్టుకొని నిలబడినటువంటి వ్యక్తి యొక్క భుజం పైన చేయి వేసి ఆయన వింటూ ఉన్నారు ఆ యొక్క లీలని, కృష్ణ లీలని. ఆయన లీలలే ఆయన వింటున్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. అప్పుడు వెంటనే ఆయన ఆచార్యుడు సిగ్గుపడి, స్వామి ఇది కలియుగం, మీరు ఇలా నేరుగా రాకూడదు అని చెప్తే వెంటనే వెళ్ళి మళ్ళీ ఆదిశేషుడి పైన పండుకుంటారు. అంటే చూడండి ఎంత ఆప్యాయత కలిగి ఉంటారు భగవంతుడు భక్తుల పట్ల అని మనం గమనించాం. అందుకే ఈ యొక్క భక్తుల యొక్క చరిత్ర మీరు ఏదైనా చూడండి, ఏ భక్తుల చరిత్ర చూసినప్పటికీ కూడా భగవంతుడు ఎంత కరుణామయుడు, ఎంత వాళ్ళతో కలిసిపోయి ఉంటారు, ఎంత కరుణను చూస్తుంటారు. ఆయన ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటారు భక్తుల యొక్క చేతిలో. ఇది మనం చూడొచ్చు ఎన్నో చోట్ల. సాక్షాత్తుగా శ్రీనివాసుడు అన్నమాచార్యులు ఆయన యొక్క కళ్యాణం జరిగిన తర్వాత సమస్త హోనభాండాలని మోసేటటువంటి తన భుజం పైన ఆయన యొక్క పల్లకి మోయడం జరుగుతుంది. అంటే ఎప్పుడు కూడా మనం భగవంతుడిని దర్శించాలని కాదు, భగవంతుడి యొక్క హృదయంలో మనం చోటుని సంపాదించుకోవాలి. ఆయన మన కోసం వెతకాలి, మనల్ని చూడగలగాలి, గుర్తించగలగాలి. ఆ స్థాయికి మనం రావాలి భక్తిలో. భగవంతుడిని నాకు చూపించగలుగుతావా, భగవంతుడిని దర్శించాలి అని కాదు, భగవంతుడే మనల్ని కనుగొనే విధంగా అలా ప్రవర్తించగలగాలి. అలా మనం కృష్ణ భక్తిని ఆచరించినట్లయితే భగవంతుడు స్వయంగా మనకి ప్రకటితం అవుతారు ఆయనే హృదయంలో. మనం ఏం చేయాలనేది మొత్తం కూడా ఆయనే మార్గనిర్దేశకత్వం చేస్తారు.
దానికి ముందు మనం ఏం చేయాలి? ప్రామాణికమైనటువంటి ఆచార్య యొక్క శరణాగతి పొందాలి, ఆయన యొక్క ఆదేశాలను అనుసరించాలి మనం. అందుకని చెప్పడం జరిగింది, ముందు శ్రీకృష్ణ భగవానుడు మనకు ఆధ్యాత్మిక ఆచార్యులు ఉంటే ముందుగా ఆధ్యాత్మిక ఆచార్యులకే మనం ప్రణామాన్ని సమర్పించాలి, తర్వాతే భగవంతుడికి ప్రణామాన్ని సమర్పించాలి. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మనం కూడా ఈ బ్రహ్మమత గౌడీ వైష్ణవ సంప్రదాయంలో కూడా దీన్ని ఆచరిస్తూ ఉంటాం. తొలిగా ఆచార్యుడికి ప్రణామం చేసిన తర్వాత తిరిగి మళ్ళీ భగవంతుడికి ప్రణామాలను అర్పిస్తాం మనం. అంత గొప్ప విశేషమైనటువంటి. కనుక బృందావనం ఎందుకు మధుర కన్నా గొప్పది అంటే, బృందావనం యొక్క చైతన్యం ఎటువంటిది? చాలా చాలా ఉన్నతమైనటువంటి చైతన్యం అది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వారి గురించి ఆలోచించరు, కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు 24 గంటలు కూడా. ఇది మనం గమనించవచ్చు. ఎప్పుడు కూడా ఎవరి గురించి ఆలోచిస్తుంటారంటే, భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి గురించే వారు ఆలోచిస్తూ ఉంటారు. కనుక మనం ఏ ప్రదేశంలో అయినా ఉండొచ్చు గాక, మన చైతన్యం ఏముండాలి అంటే శ్రీకృష్ణుడి గురించి ఆలోచించేటువంటి చైతన్యాన్ని మనం కలిగి ఉండాలి. అందుకని బృందావనం మధుర కన్నా చాలా చాలా గొప్పది అని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ తర్వాత వివరిస్తున్నారు, బృందావనానికి సంబంధించిన వివిధ భాగాలు భగవంతుని వివిధ లీలల చేత ప్రసిద్ధి చెందిన తాళవనం, మధువనము, బహుళవనం వంటి 12 వనాలతో కూడి ఉండడం వలన అవి మధురాపురి కంటే కూడా శ్రేష్టమని, బృందావనానికి సంబంధించిన ఈ అంతర్వనాలు మధురా నగరం కంటే కూడా శ్రేష్టమైనవిగా భావించబడిన శ్రీకృష్ణుడు తన అనుచరులకు, వ్రజవాసులకు, దేవతలకు రాజైన ఇంద్రుడి ఆగ్రహంతో కురిపించిన కుంభవృష్టి నుండి రక్షించడానికి తన పద్మహస్తంతో ఛత్రంలాగా పైకెత్తిన కారణంగా గోవర్ధనగిరి బృందావనం కంటే కూడా శ్రేష్టమైనటువంటిది. ఈ బృందావనంలో కూడా బృందావనం కన్నా కూడా చాలా శ్రేష్టమైనటువంటి ప్రదేశం ఏమిటి అంటే గోవర్ధన పర్వతం. గిరిరాజ్ మహారాజ్ కీ జై. ఎందుకు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే గోవర్ధన గిరి ఆ లీలలో మనం చూసినట్లయితే ఈ ఇంద్రుడు కుపితుడు అయిపోయి తనకి జరగాల్సినటువంటి పూజ జరగట్లేదనే ఉద్దేశంతో బృందావన వాసులందరినీ కూడా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో భయంకరమైన కుంభవృష్టిని కురిపించాలని ఆయన చూస్తాడు. అలా కుంభవృష్టిని కురిపించినటువంటి క్రమంలో భగవంతుడు ఏం చేశారు, తన పద్మహస్తం చేత ఆ యొక్క గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించడం జరిగింది. అలాగే ఈ గోవర్ధన పర్వతం పైన భగవంతుడు ఆయన స్వయంగా ఈ యొక్క గోవు దూడలన్నింటినీ కూడా మేపడానికి వెళ్ళేవాడు. అక్కడ గోవర్ధన పర్వతం పైన అన్ని ప్రదేశాల్లో కూడా ఆయన రకరకాల లీలన్నీ చేయడం జరిగింది. ఆ యొక్క గోపాలతో ఆడుకోవడం కావచ్చు, అలాగే ఆ గోవులను గాయడం కావచ్చు, ఇలాగా అక్కడ ఉన్నటువంటి ఇతరమైన జీవరాశులన్నీ కూడా భగవంతుడికి ఎన్నో రకాల సేవల్ని అక్కడ చేయడం జరిగింది. అందుకనే బృందావనం కన్నా కూడా ఈ గోవర్ధన పర్వతం చాలా చాలా గొప్పది అని ఇక్కడ వివరించడం జరిగింది. సాక్షాత్తుగా భగవంతుడి యొక్క పర్వత రూపమే ఈ యొక్క గోవర్ధనం. గిరి గోవర్ధనకి శ్రీకృష్ణ భగవానికి ఎటువంటి వ్యత్యాసం లేదు. అందుకనే గిరి గోవర్ధన రూపంలో భగవంతుడు ఇంద్రుడు చేయాల్సినటువంటి పూజ తనకు తాను చేయించుకున్నాడు గోవర్ధన పర్వత రూపంలో. గోవర్ధన పర్వత రూపంలో ఉండి వారు ఇచ్చినటువంటి నైవేద్యాలన్నింటినీ కూడా ఆ భోగా మొత్తాన్ని కూడా ఆయన తీసుకోవడం జరిగింది. గోవర్ధన పర్వతం చాలా 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 గొప్పది. ఆ గోవర్ధన పర్వతం యొక్క గొప్పతనం మనం చూసినట్టయితే ఈ యొక్క గోస్వాములంతా కూడా ఆ గోవర్ధన గిరికి ప్రతినిత్యం కూడా ఈ యొక్క ప్రదక్షిణ చేసేవాళ్ళు. ఇప్పటికీ మనం చూసినట్లయితే బృందావనంలో ఆ యొక్క గోవర్ధన పర్వతానికి ప్రతినిత్యం కూడా ప్రదక్షిణ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈవెన్ కార్తీక మాసంలో ఎస్పెషల్లీ కార్తీక మాసంలో మనం చూసినట్లయితే ఆ గోవర్ధన పర్వతానికి కొన్ని లక్షల మంది ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఇది మనం గమనించవచ్చు. ఆ ప్రదక్షిణలో కూడా మనం చూస్తే దండవాద ప్రదక్షిణలు వేస్తుంటారు. దండవాద పరిక్రమ అంటారు. అంటే వారు దండవాద చేసిన తర్వాత ఆ చేతితో అక్కడ గీత గీసుకుంటారు, మళ్ళీ నిలబడి వెళ్ళి ఆ గీత పైన నిలబడి మళ్ళీ దండవాదం చేస్తారు, మళ్ళీ ఆ చేతితో గీత గీసుకొని మళ్ళీ నిలబడి వెళ్ళి ఆ గీత నుంచి మళ్ళీ పడుకొని దండవాదం చేసి అలా ఆ పర్వతం మొత్తాన్ని కూడా ప్రదక్షిణ చేస్తారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ బృందావనంలో ఉన్నటువంటి ఈ గోవర్ధన పర్వతం కావచ్చు, తర్వాత వస్తుంది ఈ యొక్క రాధాకుండం, ఈ ప్రదేశాలన్నింటినీ కూడా మనకి తిరిగి మన రివీల్ చేసింది ఎవరంటే సాక్షాత్తుగా భగవంతుడి యొక్క అవతారమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభుల వారు. పూర్వం ఈ ప్రదేశంలో ఈ గోవర్ధన పర్వతం గురించి కానీ, లేదా ఈ రాధాకుండం కానీ, ఈ కాళీయ లీల జరిగినటువంటి కాళీయ ఘాట్ కానీ, లేదా గోపికల వస్త్రాలు అపహరించినటువంటి చీరు ఘాట్ కానీ, ఈ విషయాలన్నీ ఎవరికి తెలియవు. ఆయన సాక్షాత్తుగా ద్వాపరయుగంలో తానే స్వయంగా ఈ లీలలన్నింటినీ చేశారు కనుక శ్రీ చైతన్య మహాప్రభు తిరిగి వాటన్నింటినీ కూడా తన శిష్యులైనటువంటి ఈ యొక్క షడ్గోస్వాముల చేత
ఆ శిష్యులందరి చేత వీటన్నిటిని కూడా వెలికితీసి వాటన్నిటిని దర్శించుకునే అవకాశాన్ని, అలాగే వాటిని సేవించేటటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు శ్రీ చైతన్య మహాప్రభు. అలాగే శ్రీ చైతన్య మహాప్రభు కూడా మనం చూసినట్లయితే ఎన్నో సందర్భాల్లో ఆ గోవర్ధన పర్వతం యొక్క గొప్పతనం మనం చూసినట్లయితే, ఈ పూరి క్షేత్రంలో ఉన్నప్పుడు ఆ ఇసుక తిన్నెలు ఎత్తుగా ఉంటే ఆ ఇసుక తిన్నెలను కూడా గోవర్ధన పర్వతం అని భావించి ఆయన ఆలింగనం చేసుకోవడానికి వేగంగా వెళ్ళేవాడు. అలాగే బృందావనం వెళ్ళినప్పుడు కూడా ఆయన గోవర్ధన పర్వతం యొక్క శిలని ఆలింగనం చేసుకొని ఎంతో రోధించేవాళ్ళు మహాప్రభు. అంటే అంటే సాక్షాత్తుగా భగవంతుడితో సమానం గోవర్ధన పర్వతం. అలాగే రకరకాల లీలలన్నీ కూడా ఆ ప్రదేశంలో జరిగినాయి కనుక బృందావనం కన్నా కూడా చాలా శ్రేష్టమైనది అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ గోవర్ధన పర్వతం పైన ఎన్నో లీలలు జరిపారు శ్రీకృష్ణ భగవానుడు. మనం చూడొచ్చు ఆ గోపాలతో ఆడుకోవడం కావచ్చు, అటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా, ఈ లీలలన్నింటినీ కూడా ఎన్నో నిర్వహించారు. ఆ లీలలన్నీ కూడా మనం చెప్పుకోవడానికి సమయం సరిపోదు, ఒక జీవితం సరిపోదు. అన్ని లీలలు ఆయన అక్కడ జరపడం జరిగింది. కనుక ప్రత్యక్షంగా ఆయన స్పృశించి ఏం చేశారు, దాన్ని పైకి ఎత్తారు. ఎత్తిన తర్వాత ఏం చేశారు, ఆ 7 రాత్రులు 7 పగళ్ళు మొత్తం కూడా ఆ బృందావన వాసులందరూ కూడా శ్రీకృష్ణుడి యొక్క పాదాల చెంతకు వచ్చారు. దీంట్లో మనం చూసినట్లయితే ఇంకొక విచిత్రం ఏమిటంటే, ఆ ప్రదేశంలో ప్రత్యేకంగా సాంగత్యం ఇస్తున్నారు అనమాట. ఆ 7 రోజులు అక్కడ ఉన్న వాళ్ళంతా చేశారు, బృందావన వాసులంతా కూడా శ్రీకృష్ణ భగవాన్ పద్మాల దగ్గరే ఉన్నారు. చుట్టూ గోవులు, గోవత్సములు, గోపాలురు, గోపికా స్త్రీలు, ఆ వ్రజవాసులంతా కూడా ఆ గోవర్ధన పర్వతం కిందే ఉండి 7 రాత్రులు 7 పగళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఎటువంటి ఆకలి కానీ దప్పిక కానీ ఎటువంటివి ఏవి కూడా వారికి లేవు. ఎందుకని సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవాన్ యొక్క సమక్షంలో ఉన్నారు, ఆయన యొక్క పాదపద్మాల దగ్గర ఉన్నారు, ఆయన యొక్క ఆశ్రయంలో ఉన్నారు. ఇంద్రుడు భయంకరమైన వర్షం కురిపిస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి బృందావన వాసులు ఎవ్వరూ కూడా ఇబ్బంది పడలేదు. ఎందుకని వారు శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆశ్రయాన్ని పొందారు. అయితే అక్కడ ఉన్నటువంటి గోపాలు అందరూ కూడా శ్రీకృష్ణుడు పాపం చాలాసేపు అయింది ఆయన చెయ్యెత్తి, మనం కూడా ఏం చేద్దాం, ఆయనకి కొద్దిగా విశ్రాంతినిద్దాము అనే ఉద్దేశంతో వారు కొన్ని కర్రలు తీసుకొచ్చి ఆ యొక్క గోవర్ధన పర్వతం కింద పెట్టారట సపోర్ట్గా. మనం చూస్తాం కదా సెంటరింగ్ లాగా పెట్టినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, కృష్ణ కొద్దిసేపు నువ్వు కూర్చో, మేము అప్పుడు దాకా ఈ గోవర్ధన పర్వతాన్ని మోస్తామని చెప్తారు. అప్పుడు శ్రీకృష్ణ భగవాను యొక్క చెయ్యిని కొద్దిగా కిందకి ఇలా అంటారు, వెంటనే ఆ కర్రలన్నీ కూడా పల ఇరిగిపోతాయి అన్ని. అంటే వారు కృష్ణుడు చెయ్యిని వస్తుంది అనే భావన వాడు. అంటే వాళ్ళ చైతన్యం చూడండి, భగవంతుడికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, ఆయన ఆనందంగా ఉండాలి, భగవంతుడి యొక్క ఆనందాన్నే కోరుకుంటారు. మనం కూడా చూసినట్టయితే బృందావన వాసులంతా కూడా భగవంతుడి ఆనందం కోసం ఏమైనా చేస్తారు వాళ్ళు. ఈవెన్ మనం చూసినట్టయితే ఒక సందర్భంలో భగవంతుడికి శిరోభారం వచ్చిందని యొక్క నారద మహాముని విశుద్ధ భక్తుల యొక్క పాదధూళి కావాలంటారు. ఎవరిని అడిగినా ఎవరు. అప్పుడు బృందావనంలో గోపికలు అడిగినప్పుడు గోపికలంతా కూడా ఆ మట్టి అంతా తీసి ఒక మూట కట్టిస్తారు. అప్పుడు నారద మహర్షి చెప్తారు, అమ్మా మీరు ఇలా చేస్తే మీరంతా కూడా నరకానికి వెళతారని చెప్తారు. అప్పుడు బృందావనంలో ఉన్నటువంటి గోపికలు చెప్తారు, మేము నరకానికి వెళ్ళినా పర్లేదు, కృష్ణుడు మట్టికి ఆనందంగా ఉండాలి, ఆయన ఇలా తలనొప్పితో ఆయన ఇబ్బంది పడకూడదు అని వివరిస్తారు. అంటే వారు అసలు దాన్ని కేర్ చేయరన్నమాట. భగవంతుడి కోసం మేము నరకానికి వెళ్ళడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము, కృష్ణుడు ఆనందంగా ఉండాలి, మాకు అదే కావాల్సింది. కనుక ఎవరైతే బృందావన చైతన్యాన్ని కలిగి ఉన్నారో వాళ్ళంతా ఏం కోరుకుంటారంటే కృష్ణుడి యొక్క ఆనందాన్ని కోరుకుంటారు. కనుక ఆ గోవర్ధన పర్వతం లీల జరిగినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా భగవంతుడి సాంగత్యంలో ఉన్నారు. వాళ్ళంతా కూడా మనం కూడా ఆ సాంగత్యాన్ని నేరుగా తీసుకోవాలి. దేని ద్వారా అంటే హరినామం ద్వారా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరినామాన్ని మనం జపిస్తున్నంతసేపు కూడా కృష్ణ చైతన్యంలో ఉంటాం, ఆ కృష్ణుడు మన దగ్గరే ఉంటారు. ఎప్పుడైతే అది వదిలేస్తామో ఆయన ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు, ఎవరు జపం చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. కనుక మరి ఎప్పుడు కృష్ణుడు మన దగ్గరే పెట్టుకోవాలి, ఎప్పుడు బృందావనం లాగే ఉండాలి. మన ఇల్లు అంటే ఏం చేయాలి, ప్రతినిత్యం కూడా హరినామం జరుగుతూ ఉండాలి, భగవద్గీత భావతాన్ని అక్కడ కనీసం చదువుతూ ఉండాలి. అప్పుడప్పుడు ఆచార్యుల్ని, ఎవరైతే గురువుల్ని మన ఇంటికి ఆహ్వానించి వారి చేత ఆ యొక్క భావతాన్ని ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా వినే అవకాశాన్ని మనం కల్పించాలి. ఇలా మనం ఏం చేయాలి, మనం కృష్ణ చైతన్యంలో ఉంటాం, 10 మందికి కృష్ణ చైతన్యాన్ని ఇచ్చేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఇది చాలా గొప్ప సేవ. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, తమ ఇంటికి కనీసం నెలలో ఒక పర్యాయం అయినా కూడా ఆచార్యుల్ని ఇంటికి ఆహ్వానించాలి, గురువుల్ని ఆహ్వానించి ఏం చేయాలి,
వారి ముఖత కృష్ణ కథా శ్రవణం చేయాలి మనం. గురుముఖ పద్మావాక్య అచితే కొరాక్య, సాక్షాత్గా గురుముఖ పద్మం నుంచి మనం వినాలి శ్రీమద్ భాగవతాన్ని ఆచార్యుల దగ్గర నుంచి. అది కూడా స్వయంగా మన ఇంటికి ఆహ్వానించి వారిని ఏం చేయాలి, ఆ భాగవతాన్ని చెప్పండి అని అడగాలి. అలా చెప్పించుకొని మనం శ్రవణం చేసి ఎంతో ఆనందాన్ని అనుభవించాలి. ఇది ఖచ్చితంగా కనీసం నెలలో ఒకసారైనా, కనీసం నెలకు ఒకసారైనా కానీ జరగాలి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా హరినామ సంకీర్తన జరగాలి, హరికథ శ్రవణం జరగాలి. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మనం ఆ హరికథ శ్రవణం జరిగినంతసేపు, హరికథ పఠనం జరిగినంతసేపు, అలాగే హరినామం జపించినంతసేపు శ్రీకృష్ణ భగవానుడు మనతోనే ఉంటాడు. కనుక కృష్ణుని 24 గంటలు మన ఇంట్లో కట్టేయాలంటే ఏం చేయాలి, జపం చేస్తూ ఉండాలి, కీర్తన చేస్తూ ఉండాలి, అలాగే భగవంతుడికి నైవేద్యాలు సమర్పిస్తూ ఉండాలి, భగవత్ కథని 10 మందికి వివరిస్తూ ఉండాలి, భగవంతుడికి సంబంధించిన వాగ్మయాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉండాలి. ఇటువంటి కార్యక్రమాలన్నీ మనం చేస్తూ ఉంటే శాస్త్రంగా మన దగ్గరే ఉండిపోతారు కృష్ణుడు. ఇంకెక్కడికి వెళ్ళిపోరు, ఆయన కట్టేసుకోవచ్చు మన ఇంట్లోనే. ఎందుకని ఎక్కడైతే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయో అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఆయన మాత్రమే కాదు, 33 కోట్ల మంది దేవతలందరూ కూడా వస్తారు. ఎందుకని ఆయన వచ్చేసారంటే వాళ్ళందరికీ ఇంకేం చేస్తుంటారు, ఆయన సేవించడం కోసం వీరంతా కూడా వస్తారు. ఇది మనం గమనించవచ్చు. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలంటే ప్రతినిత్యం కూడా మన ఇంట్లో ఏం చేయాలి, హరికథని మనం వినాలి, లేదా హరికథని చదవాలి, లేదా ఆచార్యులను ఇన్వైట్ చేసి వాళ్ళతో చెప్పించుకోవాలి, హరినామాన్ని జపం చేయాలి, హరి కీర్తన చేయాలి. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తే 24 గంటలు కూడా మన దగ్గరే ఉంటారు కృష్ణ. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ బృందావన లీలలో ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే ఈ యొక్క గోవర్ధన పర్వతం లీలలో అక్కడ చెప్పదలుచుకుంది ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడు ఇతర దేవతలని మనం పూజించాల్సినటువంటి అవసరం లేదు. దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడికి స్వయంగా ఆయనకి మనం పూజ చేయాలి. దేవతలు వారు భగవంతుడి చేత వాళ్ళు ఆ యొక్క పోస్టులు ఏదైతే ఉన్నాయో వాటిల్లో నిరుద్ధమైనటువంటి నియమించబడ్డారు. వాళ్ళంతా వారు భగవంతుడు చెప్పిన విధంగా వాళ్ళు నడుచుకోవాలి. వారి బాధ్యత అది. వర్షం కురిపించడం అనేది ఇంద్రుడి యొక్క బాధ్యత. ప్రత్యేకంగా ఆయనకి మనం పూజ చేయాల్సినటువంటి అవసరం లేదు. కనుక ఈ గోవర్ధన పర్వతమే సమస్తాన్ని మనకి ఇస్తుంది. కనుక గోవర్ధన పర్వతానికి పూజ చేయండి అని చెప్పారు. కుపితులైనటువంటి ఆయన ఏం చేశాడు, భయంకరమైన వర్షాన్ని కురిపించారు. కనుక ఆ 7 రోజుల పాటు బృందావన వాసులంతా కూడా శ్రీకృష్ణ భగవాన్ దగ్గర ఉండి ప్రత్యక్ష సాంగత్యం తీసుకున్నారంట. కానీ వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడినట్టుగా మనం చూడలేదు. ఎంతో ఆనందం. ఎందుకని ఒక చేత్తో ఆయన ఆ యొక్క గోవర్ధన పర్వతాన్ని ఇచ్చారు, ఇంకొక చేత్తో ఆయన తన యొక్క వేణువును ఊదుతూ ఉన్నారట. చూడండి, 7 రాత్రులు 7 పగలు. ఎంత పెద్ద పర్వతం అది గోవర్ధన పర్వతం. అంత పర్వతాన్ని ఆయన మోసారు. ఇది భగవంతుడు అంటే మనం చూడాలి. అలాగే మరి ఈ గోవర్ధన పర్వతం కన్నా కూడా గొప్పది ఏమిటి చూస్తున్నారు. పైకెత్తిన కాంక్షిత గోవర్ధనగిరి ఉందానం కంటే శ్రేష్టమైంది. ఈ గోవర్ధనగిరి ప్రాంతంలోనే శ్రీకృష్ణుడు తన మిత్రులైన గోపాలతో గోలను మేపడం, తన ప్రేయసి అయిన శ్రీ రాధారాణితో కలిసి ప్రేమలీలను పాల్గొనడం జరిగింది. శ్రీకృష్ణ ప్రేమ ఉప్పొంగిన ప్రదేశం అవడం వలన గోవర్ధనగిరి పాదంలో గల రాధాకుండం సర్వశ్రేష్టమైనటువంటిది. కనుక మరి ఈ గోవర్ధన పర్వతం యొక్క పాదపీఠంలో ఉన్నటువంటి సరస్సే యొక్క రాధాకుండం. భగవంతుడి యొక్క ఇక్కడ చెప్తున్నారు చూడండి, శ్రీకృష్ణుడి ప్రేమ ఉప్పొంగిన ప్రదేశం అవ్వడం వలన గోవర్ధనగిరి పాదంలో గల రాధాకుండం సర్వశ్రేష్టమైనటువంటిది. ఈ రాధాకుండం చాలా 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 శ్రేష్టమైనటువంటి కుండం ఇది. అందుకని మనం చూడొచ్చు ఆచార్యులైనటువంటి కృష్ణదాస్ రాజు, అలాగే మనం చూస్తే ఆచార్యుల యొక్క సమాధులంతా కూడా ఆ యొక్క రాధాకుండం తీరాల్లోనే ఉన్నాయి. మనం చూడొచ్చు వారంతా కూడా ఆ ప్రదేశంలో ఉండి భక్తియుక్త సేవ చేయాలని కోరుకున్నారు. రాధాకుండం చాలా చాలా పరమ పవిత్రమైన ప్రదేశం. మనం చూడాలి. మన జీవితంలో ఒక్కసారైనా కానీ ఆ రాధాకుండం దర్శించుకోవడానికి మనం బృందావనానికి వెళ్ళి తీరాలి ఖచ్చితంగా. అందుకని ఆ యొక్క రాధాకుండం తీరాల్లో ఇంత సాధువులంతా కూడా నివసిస్తూ ఎంతో గొప్పగా ఆ యొక్క రాధాకుండాన్ని సేవిస్తూ పూజిస్తూ ఉంటారు. మనం చూడొచ్చు. అలాగే రాధాకుండ ఆవిర్భావ దినోత్సవం రోజున కొన్ని లక్షల మంది వస్తారు ఆ ప్రదేశానికి. కొన్ని లక్షల మంది అక్కడ స్నానం చేసి వెళ్తారు. అయితే రాధాకుండాన్ని సేవించేటటువంటి క్రమంలో ప్రభుపాల్ వారు చెప్పారు, మనం రాధాకుండంలో స్నానం చేసేటటువంటి అర్హత మనకు లేదు అని చెప్పారు. ఎందుకు అంటే రాధాకుండంలో స్నానం చేయాలంటే మనం ఎంతో భక్తిలో అభివృద్ధి చెంది ఉండాలి. అందుకని ఏం చేస్తుంటారు, చాలామంది స్నానం చేసేటువంటి అర్హత నాకు లేదు కనుక అక్కడ ఉన్నటువంటి నీటిని తలపైన చల్లుకొని వస్తుంటారు. అందుకని మన గురువు గారి యొక్క పర్మిషన్ తీసుకొని మనం స్నానం చేయొచ్చు. అర్థమైంది కదా, చాలా చాలా గొప్పది. అందుకని జీవితంలో ఒక్కసారైనా కానీ ఈ రాధాకుండాన్ని దర్శించుకోవడానికి మనం వెళ్ళాలి.
ఇక్కడ రాధాకుండం సరస్వతి శ్రీ రాధాకృష్ణ మధ్య జరిగిన నిత్యలీలలు రతి విలాసాల స్మృతికి తెచ్చే ప్రదేశం అవడం వలన శుద్ధ భక్తులు రాధాకుండం దగ్గర నివసించాలని కోరుకుంటారు. ఎందుకని ఆ ప్రదేశం అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడు అలాగే శ్రీమతి రాధారాణితో కలిసి ఎన్నో లీలలు చేశారు కనుక అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఆ ఉద్దేశంతో ఏం చేస్తారంటే పరమ భక్తులంతా కూడా ఆ రాధాకుండం తీరాల్లో నివసించాలి అని కోరుకుంటూ ఉంటారు. అయితే శ్రీ చైతన్య మహాప్రభు మొట్టమొదట వ్రజభూమికి దర్శించినప్పుడు రాధాకుండం గల ప్రదేశాన్ని గుర్తించలేకపోయారని శ్రీ చైతన్య చరితామృత మధ్యలో చెప్పబడింది. దాని అర్థం శ్రీ చైతన్య మహాప్రభు రాధాకుండం గల నిజమైన ప్రదేశం కొరకు వెతుకుతుండేవారని అర్థం. చివరికి ఆయన ఆ పవిత్ర స్థలాన్ని కనుగొన్నారు. ఆ ప్రదేశం ఒక చిన్న కొలనుగా గలదు. ఆయన అందులో స్నానం చేసి నిజమైన రాధాకుండం ఇదేనని తన భక్తులకు తెలియజేశారు. కనుక శ్రీ చైతన్య మహాప్రభు పూర్వం ఈ రాధాకుండం ఎక్కడుండేదనే విషయం ఎవరికి తెలియదు. శ్రీ చైతన్య మహాప్రభు ఆయన బృందావనాన్ని దర్శనం చేసుకున్నటువంటి క్రమంలో రాధాకుండం కోసం ఎంతో ఆయన కంగారుగా వెతుకుతూ ఉన్నటువంటి క్రమంలో ఆయన దూరంగా ఈ పంట పొలాల్లో గోవర్ధన పర్వతానికి పాదపీఠంలో ఈ యొక్క రాధాకుండం చిన్న నీటి గుంటలా ఉంది. రాధాకుండం శ్యామకుండం చిన్న నీటి గుంటలా ఉన్నాయి అనమాట. కొద్దిగా నీరు ఉంది. ఆయన ప్రేమ పారవశ్యంలో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కొలంలో దిగి స్నానం చేసి ఇది సాక్షాత్తుగా రాధాకుండం అని తన భక్తులకు వివరించడం జరిగింది. దాని తర్వాత గోస్వాములంతా కూడా ఎంతో సుందరంగా అక్కడ రాధాకుండం శ్యామకుండాన్ని తిరిగి పునర్నిర్మించారు. ఇప్పుడు మనం చూసేటటువంటి ఆ యొక్క రాధాకుండ శ్యామకుండ మొత్తం కూడా ఈ యొక్క గోస్వాములు తిరిగి వాటిన్నింటినీ కూడా ఎంతో వైభవపేతంగా నిర్మించడం జరిగింది. వాళ్ళంతా కూడా దాన్ని పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా గొప్పగా దాన్ని అలంకరించారు. మెట్ల మార్గం గడడం ఆ ప్రదేశాన్ని అంతా కూడా ఎంతో గొప్పగా తయారు చేశారు. కానీ చైతన్య మహాప్రభు ఉన్నటువంటి కాలంలో మనం చూస్తే చైతన్య మహాప్రభు ఆ యొక్క కుండాన్ని చాలా దూరంగా ఒక పంట పొలాల్లో గోవర్ధన పర్వతం దగ్గరలో ఒక చిన్న నీటి కుంటలానే ఉంది. అది తిరిగి దాన్ని మన కోసం ఏం చేశారు, ఎంతో కరుణామయులు కనుక శ్రీ చైతన్య మహాప్రభు ఆ యొక్క రాధాకుండాన్ని సేవించేటువంటి భాగ్యం బద్ధజీవులందరికీ కలగాలనే ఉద్దేశంతో ఏం చేశారు, ఆ యొక్క రాధాకుండాన్ని తిరిగి ఇదే రాధాకుండం అని తన శిష్యులకు చెప్పి తర్వాత దాన్ని పునర్నిర్మింపడానికి చేయడం కోసం ఆయన ప్రోత్సాహించారు. తర్వాత రూప రఘునాథ దాసుల వంటి 6 గోస్వాములు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఇతర భక్తులు ఆ కొలను పునర్నిర్మించారు. ఇప్పుడు కూడా రాధాకుండం అనే పేరు గల ఆ పెద్ద కొలను అక్కడ ఉంది. శ్రీ చైతన్య మహాప్రభు రాధాకుండను కనుగొనాలనే కోరికను కలగడం వల్ల శ్రీల రూపగోస్వామి దానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. కనుకనే రాధాకుండం విడిచి మరొక చోట నివసించుట ఎవరు వాంఛిస్తారు. కనుక రాధాకుండాన్ని వదిలిపెట్టి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలి అని ఎవరు అనుకోరట. చాలా గొప్ప ప్రదేశం అది. అందుకనే ఇక్కడ మనం చూసినట్టు ఈ ఉపదేశామృతంలో కూడా ఈ 9, 10, 11 బిందుల్లో కూడా ఈ యొక్క రాధాకుండం యొక్క గ్లోరిఫికేషనే ఉంటుంది. అంతా మనం చూస్తే రిపీటెడ్గా అదే వస్తుంది. రాధాకుండం చాలా చాలా గొప్పది, చాలా చాలా గొప్పది అని పదే పదే చెప్తారు చివరలో ఈ 3 శ్లోకాల్లో మనం చూసినట్లయితే. అంటే ఆ రాధాకుండం ఎంత గొప్పదైతే ఆ 3 శ్లోకాల్లో దాని గురించే చర్చించారు రూపగోస్వామి. అందుకనే ఆయన ఎంతో తహతహలాడతారు. మీరు చైతన్య చరితామృతలో చూడవచ్చు. ఆ శ్రీ చైతన్య మహాప్రభు ఆ రాధాకుండం కోసం ఎంతగా ఆయన వెతుకుతారంటే అంతగా వెతుకుతారు. చాలా ఆయన కంగారు పడతారు ఆ రాధాకుండం వెతికేటప్పుడు. అందుకనే ఆ రాధాకుండం అంత ప్రీతిపాత్రమైనటువంటిది కనుక శ్రీకృష్ణ భగవానికి శ్రీల రూప గోస్వామి దీని గురించి అంతగా చెప్తూ ఉన్నారు మనకి. అది ఇక్కడ వివరించడం జరిగింది. కనుక అటువంటి రాధాకుండం మరి శ్రీకృష్ణుడికి అంత ఇష్టమైనటువంటిది కనుక భక్తులందరూ కూడా ఆ ప్రదేశంలో నివసించాలి, ఆ రాధాకుండాన్ని సేవించాలి, ఆ రాధాకుండాన్ని పూజించాలి, ఆ రాధాకుండ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ జపం చేయాలి అని కోరుకోవడం మంచిది. మరి దాన్ని వదిలిపెట్టి ఎవరన్నా వెళ్ళగలుగుతారా? వెళ్ళలేము అని చెప్తున్నారు ఇక్కడ. దివ్యజ్ఞానం గల వారు ఎవరైనా అలా చేయరు. అంటే అలా అంటే రాధాకుండాన్ని వదిలిపెట్టి వెళ్ళరట. ఏమైనా ఇతర వైష్ణవ సంప్రదాయాలు రాధాకుండ ప్రాముఖ్యతను గుర్తించలేవు. అలాగే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క భక్తియుక్త సేవలో ఆసక్తి లేని వ్యక్తులు కూడా రాధాకుండం దివ్యత్వాన్ని గుర్తించి దాన్ని ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి అర్థం చేసుకోలేరు. కనుక శ్రీ కృష్ణ చైతన్య మహాప్రభు అనుచరులైన గౌడీయ వైష్ణవులే విశేషంగా రాధాకుండను ఆరాధిస్తారు. మనం చూస్తే వేరే వైష్ణవ సంప్రదాయంలో కానీ వేరే ఇతర సంప్రదాయాల్లో కానీ మనం చూస్తే ఈ రాధాకుండం గురించి ఎక్కడగా అంతగా ప్రస్తావన ఉండదు. వారికి దాని యొక్క గొప్పతనాన్ని తెలియదు. కానీ ఎవరైతే యొక్క శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అనుచరులు ఉన్నారో, ఎవరైతే బ్రహ్మ వద్ద గౌడీయ వైష్ణవ పరంపరని అనుసరిస్తున్నటువంటి వైష్ణవులందరూ కూడా, గౌడీయ వైష్ణవులందరూ కూడా ఈ యొక్క రాధాకుండం గురించి వారికి చాలా తెలుసు.
ఈ రాధాకుండం శ్రీ చైతన్య మహాప్రభుకి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటిది, శ్రీకృష్ణ భగవానికి ఎంతో ఇష్టమైనటువంటిది కనుక ఈ యొక్క రాధాకుండాన్ని దర్శించాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఆ రాధాకుండాన్ని సేవించాలి, పూజించాలి అని చెప్పేసి ఈ యొక్క గౌడీ వైష్ణవులు ఎంతో కూడా ఎప్పుడు కూడా ఆరాటపడుతూ ఉంటారు, మనం చూడొచ్చు. అందుకని ఆ రాధాకుండం తీరాలకి అందుకనే ఈ యొక్క బృందావనాన్ని ప్రదక్షిణ చేసేటప్పుడు, గోవర్ధన ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ బృందావనంలో మనం చూస్తే ఆ గోవర్ధన పాదపీఠంలో ఈ యొక్క రాధాకుండ, శ్యామకుండ ఉంటాయి. ఆ ప్రదేశానికి వెళ్ళి అందరూ కూడా అక్కడ హారతి ఇవ్వడం అటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. రాధాకుండం, శ్యామకుండం రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి. భగవంతుడికి రాధాకుండం శ్రీమతి రాధారాణితో సమానం. అలాగే ఈ యొక్క శ్యామకుండం సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడితో సమానం. ఆ ప్రదేశం అంతా కూడా శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన ప్రదేశం అది. కనుక భక్తులందరూ కూడా ఆ ప్రదేశంలో నివసించాలని ఎప్పుడు కూడా కోరుకుంటూనే ఉంటారు. కనుక ఈ శ్లోకంలో మనం చూసినట్లయితే ఈ యొక్క వైకుంఠం కన్నా కూడా మధురా నగరం చాలా చాలా గొప్పది. ఎందుకని అక్కడ శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా జన్మించడం జరిగింది. దానికన్నా కూడా మధురా నగరం కన్నా కూడా గొప్పది ఏమిటి అంటే ఈ యొక్క బృందావనం కన్నా గొప్పది ఏమిటి అంటే ఈ యొక్క గోవర్ధన పర్వతం కన్నా గొప్పది ఏమిటి అంటే ఈ యొక్క గోవర్ధన పాదపీఠంలో ఉన్నటువంటి యొక్క రాధాకుండం అని వివరిస్తున్నారు. చాలామంది అనుకోండి మరి అంతా కూడా భగవంతుడికి సంబంధించిన దగ్గర మరి ఎందుకు వ్యత్యాసం అంటే శ్రీకృష్ణ భగవానుడు తాను ఎక్కడైతే పరిపూర్ణంగా అతని యొక్క చైతన్యాన్ని ఆయన ఏ ప్రదేశంలో అయితే పరిపూర్ణంగా తన భక్తులు ఆనందపడే విధంగా తన భక్తులతో ఎంతో గొప్ప లీలలు జరిపారో ఆ ప్రదేశం ఇంపార్టెంట్. దాన్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క ఉన్నత విషయాన్ని వివరించడం జరిగింది రూపగోస్వామి ప్రభుపాల వారు. మధుర కన్నా బృందావనం ఎలా గొప్ప, బృందావనం కన్నా గోవర్ధన పర్వతం ఎలా గొప్ప, గోవర్ధన పర్వతం కన్నా కూడా ఈ యొక్క రాధాకుండం ఎలా గొప్ప అనేది ఎందుకు చెప్పారు అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆ ప్రదేశంలో చేసినటువంటి లీలల ఆధారంగా, అలాగే శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టంలో చూసినట్లయితే ఏ ప్రదేశంలో తన యొక్క విశుద్ధమైన భక్తులతో ఎక్కువగా లీలలు జరిపారో ఆ ప్రదేశాన్ని అనుసరించి వీటికి ఒకదానితో ఒకటి గొప్ప అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఆధ్యాత్మికంగా తీసుకుంటే అన్ని విశేషమైనటువంటి, కానీ ఎస్పెషల్లీ ఇక్కడ మనం చూసినట్లయితే వైకుంఠం కన్నా మధురా నగరం ఎందుకు గొప్ప అంటే అక్కడ ఆయన జన్మించారు సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడు జన్మ తీసుకున్నటువంటి ప్రదేశం కనుక మరి మధురా నగరం కన్నా బృందావనం ఎందుకు గొప్ప అంటే బృందావనం గురించి మనం చాలాసేపు చర్చించుకున్నాం. ఈ యొక్క బృందావనంలో మనం చూసినట్లయితే అక్కడ బృందావనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణుడి గురించి ఆలోచిస్తారు. మనం కూడా కృష్ణుడి గురించి ఆలోచించడం నేర్చుకోవాలి. అది బృందావన చైతన్యం అని చెప్పబడింది. ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా శ్రీకృష్ణ భగవానుడి గురించి ఆలోచించగలిగినటువంటి ఆ స్థితిని మనం పొందితే చాలు, అదే కృష్ణ చైతన్యం అంటారు. అలాగే ఆ యొక్క బృందావనం కన్నా కూడా గోవర్ధన పర్వతం గొప్పది. ఎందుకంటే సాక్షాత్తుగా భగవంతుడు దాన్ని పైకెత్తి యొక్క వ్రజవాసులు రక్షించారు. దానికన్నా గొప్ప యొక్క రాధాకుండం అని ఇక్కడ వివరించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వ్యత్యాసాలంతా చూసాము. ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైనటువంటి కనుక ఈ ప్రదేశాన్ని మనం దర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చెప్పినటువంటి విషయాలు మధురా నగరం కానీ, బృందావనం కానీ, గోవర్ధన పర్వతం కానీ, ఇలా రాధాకుండం కానీ ఈ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని ఇది శ్రీకృష్ణ భగవానికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి, అలాగే మనం చూస్తే ఇవన్నీ కూడా చాలా ఉన్నతమైనటువంటి ధామాలు, ఉన్నతమైన ప్రదేశాలు, భగవంతుడు లీల జరిపిన ప్రదేశాలు. కనుక వీటి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆచార్యుల సమక్షంలోనే వెళ్ళాలి ఖచ్చితంగా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆచార్యుల సమక్షంలోనే వెళ్ళాలి. ఆచార్యుల యొక్క అడుగుజాడాలను అనుసరించే మనం అక్కడ ప్రవర్తించాల్సి ఉంటుంది. మనం ఎలా తోస్తే అలాగా మనం అక్కడ ప్రవర్తించడానికి లేదా అక్కడ నుంచి నీరు తెచ్చుకోవడం, లేదా గోవర్ధన పర్వతం దగ్గర నుంచి గోవర్ధన శిల తెచ్చుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు. మన ఆచార్యులను అడిగి సంప్రదించి మనం ముందుకు వెళ్ళాలి మనం చేసే కార్యక్రమాల్లో. లేని పక్షంలో ఏమవుతుందంటే మనం అపరాధాలు చేసే అవకాశం. అలా అపరాధాలు చేయడం వల్ల ఏమవుతామంటే భక్తికి దూరం అవుతాం. అలా భక్తికి దూరం అవ్వకుండా ఉండాలనే ఈ ఉపదేశామృతంలో ఈ ఉపదేశాలన్నింటినీ కూడా ఇస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే ఈ ఉపదేశాలన్నింటి కూడా మన జీవితంలో ఏం చేస్తాయి, మనం అపరాధాలు చేయకుండా కృష్ణ భక్తిలో కీర్తనీయ సదా హరిహి ఇలా ఉండే విధంగా మనం నడుస్తాయి. అందుకనే శ్రీ చైతన్య మహాప్రభు శిష్టాష్టకంలో మనం నిరంతరం కూడా కృష్ణ చైతన్యం నెలకొని ఉండాలంటే ఏం చేయాలి? తృణాదపి సునీచేన తరోరివా సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. రహదారి అందరి తృణముఖను తాను తక్కువ అనే నమ్రతను కలిగి, రోడ్లో ఆ యొక్క గడ్డి ఉంటుంది, అంతమంది దాన్ని తొక్కుతున్నప్పటికీ కూడా చాలా వినయంగా ఉంటుంది.
వృక్షము కన్నా అధికమైన ఓర్పును కూడి, వృక్షం కన్నా కూడా ఎంతో ఓర్పు ఉండాలి. ఇతరులు అఘోర పరిచయను వారికి సమస్త గౌరవము వసుకుడు సిద్ధపడిన స్థితి ఎందే మనుషులను హరినామును సదా ఉచ్చరింపగలడు. ఇతరులను అవమానించినా కానీ మనం దాన్ని తీసుకోకూడదు. మనం ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవాను గురించి ఆలోచించాలి. కానీ కృష్ణుని ఎవరైనా అవమానించినా, కృష్ణ భక్తులను అవమానించినా మనం సహించకూడదు. కనుక ఈ ఈ చైతన్యంతో మనం ఉంటే ఏమవుతాం? కీర్తనీయ సదా హరిహి, హరిని సదా కీర్తించగలుగుతాం. లేని పక్షంలో మనం ఏమవుతామంటే కొన్నాళ్లే మనం ఈ యొక్క భక్తియుక్త సేవ చేయగలుగుతాం. తర్వాత కొన్నాళ్ళకి ఆ భక్తియుక్త సేవ చేయలేని స్థితికి మనం చేరుకుంటాం క్రమంగా. ఎందుకంటే అపరాధాలు. అందుకే ఎవరైతే ఈ యొక్క భక్తిని ఆచరిస్తూ ఉన్నారో ఖచ్చితంగా శ్రీ చైతన్య మహాప్రభు చెప్పిన విధంగా ఈ విషయాలన్నింటినీ పరిగణలో తీసుకొని ప్రవర్తించాలి. మనం అలా ప్రవర్తించకపోతే చాలా ఇబ్బందులు పడతాం. అందుకే నేరుగా ఆ ఉపదేశాలన్నింటినీ కూడా మనకిచ్చారు. అలాగే మనం శ్రీ చైతన్య శిష్టాష్టకంలో చివరి శ్లోకంలో మనం చూస్తే దీనికన్నా ఉన్నతమైనటువంటి దాన్ని ఇంకో దాన్ని వివరించారు మహాప్రభు. అదే ఆశ్రిష్యవా పాదరతాం పినష్టుమాం అదర్శనాన్ మర్మహతాం కరోతువా యథా తదావా విదదాతు లంపటో మత్ప్రాణనాదాస్తు సయేవ నాపరహ. ఈ విషయంలో సేవకుడుగా కాదు బానిసగా ఉండాలి అని చెప్తున్నారు భక్తుడు. సేవకుడికైనా ఒక లిమిట్ ఉంటుంది, బట్ బానిసకి ఎటువంటి రైట్స్ ఉండవు మాట్లాడడానికి. కృష్ణ మీరు దర్శనం ఇస్తే ఇవ్వండి, దర్శనం ఇవ్వకపోయినా పర్లేదు, నేను మట్టుకి నీ సేవ చేస్తూనే ఉంటాను. మీరు స్వయంగా మీరే నన్ను నిందించినప్పటికీ, మీరే నన్ను గాయపరిచినప్పటికీ, మీరు దర్శనం ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెట్టినా కూడా ఏం చేస్తాను? నేను మిమ్మల్ని మట్టికి వదిలిపెట్టాను. నేను హరినామ సంకీర్తన చేస్తూనే ఉంటాను, మీ భక్తియుక్త సేవ చేస్తూనే ఉంటాను. ఈ స్థితి చాలా గొప్పది. మనం చెప్పుకున్న 3వ శ్లోకం కన్నా కూడా కష్టమైనటువంటిది ఏమిటంటే ఈ యొక్క 8వ శ్లోకం. అంటే భగవంతుడే ఆయన మనల్ని పరీక్షిస్తున్నప్పుడు, భగవంతుడే మనల్ని శిక్షిస్తున్నప్పటికీ కూడా ఆయన్ని మర్చిపోకుండా మనం ఏం చేయాలి? హరినామాన్ని జపం చేస్తూ ఉండాలి, భక్తియుక్త సేవ చేస్తూ ఉండాలి. ఇది అందుకనే ఈ శిష్టాష్టకంలో ఉపదేశాలు ఏదైతే ఉన్నాయో అవి మనం చూస్తే వాస్తవంగా ఏదో సింపుల్గా అనిపించవచ్చు, కానీ దాంట్లో చాలా అర్థం ఉంది. మనం చూస్తే ఈ ఉపదేశాలన్నింటినీ మనం అనుసరించినట్లయితే ఈ భక్తియుక్త సేవలో చాలా అభివృద్ధి చెందుతాం. అందుకనే సాక్షాత్తుగా శ్రీ చైతన్య మహాప్రభు ముఖతః ఈ భక్తికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా శ్రవణం చేసినటువంటి గోస్వాములు మనకేం చేశారు? ఈ యొక్క దివ్యమైన వాంగ్మయాన్ని ఇచ్చారు. అందులో రూపగోస్వామి యొక్క ఉపదేశామృతాన్ని ఇచ్చారు. అందుకనే శ్రీనివాసాచార్యులు నానా శాస్త్ర విచారణైక నిపుణౌ సద్ధర్మ సంస్థాపకౌ లోకానాం హితకారిణౌ మాన్యౌ శరణ్యాకరౌ రాధా కృష్ణ పదారవింద వదనే పూజేన మత్తాలికౌ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ అని వివరించడం జరిగింది. వీరేం చేశారు? నానా శాస్త్ర విచారణైక నిపుణౌ, ప్రపంచంలో ఉన్న అన్ని రకాలైన శాస్త్రాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి వారు ఏం చేశారు? శ్రీకృష్ణ భగవాన్ యొక్క భక్తియుక్త సేవ చేసేటువంటి భక్తులకి అనుకూలంగా ఎటువంటి అపరాధాలు లేకుండా మనం ఎలాగ భక్తియుక్త సేవ చేయాలి అనే విషయాలన్నింటినీ కూడా మనకు ఉపదేశాల రూపంలో ఇచ్చారు. మనకి విచిత్రం ఏంటంటే ఈ భక్తిర సామృతం లాంటి గ్రంథం మనకి ఈ రూపగోస్వామి భక్తిర సామృతం కూడా రచించింది. ఈ యొక్క రూపగోస్వామి ప్రభుపాల వారు దశాశ్వమేధ ఘట్టంలో శ్రీ చైతన్య మహాప్రభు 10 రోజుల పాటుగా గంగానదీ తీరంలో ఉపదేశాలు ఇస్తారు. విచిత్రంగా వేదాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడా కనపడవు. వేదాలు ఎక్కడో చెప్పలా. శ్రీకృష్ణ భగవాన్ వేదాలన్నింటినీ కూడా ఇచ్చింది. వేదైశ్య సర్వైరహమే వేద్యో వేదాంతకృత్ వేద విదేవచాహం. సాక్షాత్తుగా ఆయనే ఆ వేదాలు ఇచ్చారు కాబట్టి ఈ భక్తికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఆయనే స్వయంగా వివరించడం జరిగింది. ఎందుకు ఒక భక్తులు ఎలా ప్రవర్తించాలనేది శ్రీ చైతన్య మహాప్రభు ఆయన ప్రవర్తించి చూపించారు. భక్తులు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు. అందుకనే తన శిష్యులతో కూడా భక్తికి సంబంధించినటువంటి విషయాలు, భక్తిలో వేటి వల్ల మనం భక్తికి దూరం అవుతాం, భక్తిలో వేటిని చేయటం వల్ల మనం భక్తిలో అభివృద్ధి చెందుతాం, అలాగే భక్తులతో మనం ఎలా ప్రవర్తించాలి, అలాగే వివిధ రకాల భక్తులకి ఎలా మనం ప్రణామాలు చేయాలి, అలాగే మనం ఈ కృష్ణ చైతన్యాన్ని ఎలా లీడ్ చేయాలి, ఈ చైతన్యాన్ని ఎలా పెంపొందించుకోవాలనే విషయాన్ని ఉపదేశాలన్నింటినీ కూడా క్రమానుగతంగా వివరిస్తూ ఉన్నారు. ఈ నవమ బిందువుకు వచ్చేసరికి ఈ యొక్క ధామం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, రాధాకుండ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఈ యొక్క శ్రీల రూపగోస్వామి ఈ విశేషాలన్నింటినీ కూడా క్రమానుగతంగా మనల్ని తీసుకొస్తూ ఉన్నారు. భక్తిలో మనం చూస్తే ఈ ఉపదేశాలన్నింటినీ కానీ మనం ఖచ్చితంగా అనుసరించగలిగితే మనం
భక్తిలో చాలా అభివృద్ధి చెందుతాం. అందుకే ఉపదేశామృతం ఇది. అందుకనే అందుట్లో ఉన్నటువంటి అన్నీ కూడా బిందువులు. ఒక్కొక్క బిందువుని మనం పానం చేయాలి. దాన్ని ఉపయోగించుకోవాలి మన భక్తియుక్త సేవలో. అలా మన యొక్క భక్తికి సేవలో ఉపయోగిస్తే ఏమవుతాం? ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతాం. ఆధ్యాత్మికంగా చాలా చాలా అభివృద్ధి చెందుతాం. ఎస్పెషల్లీ ఉపదేశామృతం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఎవరైతే ప్రారంభ భక్తులు ఉన్నారో, ఈ కృష్ణ చైతన్యంలో ఎవరైతే కొత్తగా వచ్చినారో వారందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ యొక్క ఉపదేశామృతం. ఈ ఉపదేశామృతం ఈవెన్ ప్రారంభ భక్తులు కాదు, ఎవరైతే ప్రస్తుతం కూడా చాలా కాలం నుంచి ఉన్నటువంటి భక్తులు కూడా ఈ ఉపదేశాలు కానీ మనం ఆచరించగలిగితే భక్తిలో చాలా ఉన్నతమైన ప్రదేశానికి మనం వెళ్ళగలుగుతాం. కనుక ఈ శ్లోకంలో మనకి వైకుంఠం కన్నా మధుర ఎందుకు గొప్పది? మధురాపురి కన్నా కూడా ఈ యొక్క బృందావనం ఎందుకు గొప్పది? బృందావనం కన్నా కూడా గోవర్ధన పర్వతం ఎందుకు గొప్పది? ఈ యొక్క గోవర్ధన పర్వతం కన్నా కూడా ఈ యొక్క రాధాకుండం ఎందుకు గొప్పది అనే విషయాలన్నింటినీ కూడా వివరించారు. ఎందుకని ఈ యొక్క శ్రీకృష్ణ భగవానికి ఏది అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది అనే దానికోసం వివరించడం జరిగింది ఈ యొక్క ఆర్డర్ అంతా కూడా. కనుక ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణ భగవానికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలు ఏమిటి అని తెలుసుకొని వాటిని మనం అనుసరించగలిగితే, అలాగే మన యొక్క ఆచార్యులు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక ఆచార్యులు, ప్రామాణిక గురు శిష్య పరంపరకు సంబంధించినటువంటి ఆ యొక్క గురువుల యొక్క మార్గనిర్దేశకత్వాన్ని మనం అనుసరించి ఆ నియమాలన్నింటినీ కానీ మనం ఆచరించగలిగితే, మన గురువుని మనం సంతృప్తి పరచగలిగితే మనం కూడా ఆధ్యాత్మికంగా చాలా అభివృద్ధి చెందుతాం. ఈ ఉపదేశాలన్నింటినీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం అపరాధాలు చేయకుండా ఉంటాం. అందుకని ఈ ఉపదేశాలన్నింటినీ కూడా ఇస్తూ ఉన్నారు శ్రీల రూప గోస్వామి. చైతన్య మహాప్రభు దగ్గర నుంచి గ్రహించి ఆయన ఏం చేశారు? అన్ని రకాల శాస్త్రాలను అధ్యయనం చేసి తిరిగి మనకి ఏం చేశారు? వాటిని సింపుల్గా మనం పాటించడం కోసం ఇటువంటి గ్రంథాలన్నింటినీ కూడా ఆయన అందించడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఉపదేశాలను స్వీకరించడం ద్వారా ఏమవుతామంటే మనం కూడా భక్తిలో ఎంతో అభివృద్ధి చెందుతాం. ఆ ఉద్దేశంతోనే ఈ ఉపదేశాలన్నింటినీ కూడా శ్రీల రూప గోస్వామి మనకి ఇవ్వడం జరిగింది. కనుక ఇప్పటి వరకు కూడా ఎంతో ఓపికగా విన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి హిస్ గ్రేస్ రూపేశ్వర చైతన్య దాస్ ప్రభుజీకి, అలాగే హిస్ గ్రేస్ వైష్ణవ కృపదాస్ ప్రభుజీ వారికి మరొకసారి దండవాద ప్రణామాలు అర్పిస్తూ అందరూ కూడా ఈ ఉపదేశామృతంలోని ఉపదేశాలన్నింటినీ చాలా శ్రద్ధతో పాటించవలసిందిగా మరొకసారి ప్రార్థిస్తూ, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, ఉపదేశామృతం కీ జై, శ్రీల రూప గోస్వామి కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై, నితాయ్ గౌర్ ప్రేమందిర్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్త బృంది కీ జై, నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ కీ జై, జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జై, నితాయ్ గౌర్ ప్రేమందిర్. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.